ప్రాతిరూపకంగా వస్తే కదా. ఇప్పుడు ఈ నాథమునుల యొక్క యోగదశలో సాక్షాత్కరించుకున్న మహానుభావులు కదా, కనుక ఆ గ్రంథమే లోపించింది. వారు యోగతత్వం అని ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు, మనకి లభించలేదు. ఏదో కొంతకాలం వరకు ఆ గ్రంథాన్ని చదివి తమ గ్రంథములలో అందులోని మాటలను ఉట్టంకించిన వాళ్ళు కనబడతారు తప్ప ఆ గ్రంథం అనేది మన దౌర్భాగ్యం వల్ల మనకి లభించలేదు కదా. అందుచేత వారి యొక్క ధ్యానం అనేది తమ్మడవి పర్యవసియాదే, తమకు మాత్రమే పరిమితం కాకుండా తరువాతి తరములకు కూడా ప్రవహించేటంతటి ఉత్తుంగమైన అనుభవం ఈ జ్ఞానభక్తులు అచ్యుతులందు వీరికి ఉండేటటువంటివి. అవి తమ్మడవి పర్యవసియాదే భగవద్విషయద్దుకు అభూమియాన సంసారమెంగుం வெள்ளவிடும்படியான இவருடைய జ్ఞాన భక్తిహరుడే ప్రకర్షత్తై సొల్లుహిరదు. నాథమునుల జ్ఞానభక్తులు ఎంత గొప్పవి అంటే, ఎప్పుడైనా చెరువు నిండింది అంటే నిండడంలో తరతమ భేదములు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు బాగా పోటెత్తి చెరువు నిండితే మెట్ట ప్రాంతముల మీద కూడా నీరు ప్రవహిస్తుంది. సాధారణంగా నీరు పల్లానికి కదా పెడుతుంది, కానీ అది ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నది నీరు అంటే మెట్ట ప్రాంతాన్ని తడుపు. నాథమునుల మనసులో భగవద్ అనుభవం ఉందండి. ఈ అనుభవం ఎంత గొప్పది అంటే, వారు పల్లపు భూమి లాంటి వారు. భగవంతుని అనుగ్రహం రావడానికి యోగ్యత కలిగి ఉన్నటువంటి ఆర్ద్రమైన పల్లపు భూమి లాంటి వారు. మనమందరం ఎవరం మెట్ట భూమి లాంటి వాళ్ళం. మనకేమి భగవంతుని విషయాలు ఏమి నచ్చవు కదా, కనుక అడిగేసి చూడం కదా. కానీ వారి అనుభవం ఈ లోకం, మనం అంటే లోకం అంతా, ఈ లోకంలోకి కూడా వచ్చి లోకంలో వాళ్ళని కూడా తరింపజేసింది. అంటే వారి యొక్క అనుభవం, వారి హృదయంలో ఉండేటటువంటి భగవద్ అనుభవం అనేటటువంటి జనములు ఎంత ఉత్తుంగంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది కదా. కనుక వారికి భూయో నమః, వారికి నమస్కారము. పునశ్చ భూయోపి నమో నమస్తే. అర్జునుడు విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత నమస్కారం పెట్టిన తనివి చేరడం లేదు ఆయనకి. పరమాత్మ యొక్క దివ్యమైన రూపాన్ని దర్శించి పునశ్చ మళ్ళీ నమస్కారం పరమాత్మ అంటే తనివి తీరిందా. భూయోపి మళ్ళీ నీకు నమస్కారము. భూయోపి నమో నమస్తే, నీకు నమస్కారం. ఇన్ని మార్లు అనడం ఏమిటంటే మనకు కూడా అంతే. ఆనందం కలిగిన, విచారం కలిగిన, భయం కలిగిన పౌనఃపుణ్యం మనకు కూడా దప్పిక దాహం 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 అంటాడు. అవతల వాడికి వినపడడానికి ఒకసారి దాహం అంటే సరిపోతుందిగా, మంచినీరని ఒకసారి అడిగితే సరిపోతుందిగా, ఎందుకంటే 10 సార్లు అనడం, 10 సార్లు అడిగితే కానీ అవతల ఆయన కూడా. ఈయనకి కలిగిన దప్పిక తీవ్రత అలాంటిది కనుక. అలాగే ఆనందం కలిగింది అనుకోండి, 1కి 10 సార్లు చెబుతూ ఉంటాం. పాప అవతల వాడికి బోరు కొట్టేస్తుంది. ఏమిటి ఎంతసేపు చూసిన వాళ్ళు ఇంటికి వెళ్ళామంటే వాళ్ళ అబ్బాయిని గురించి చెప్తాడు. మా అబ్బాయి మాత్రం యోగ్యమైన వాడు కదా, ఎప్పుడు చూసినా మా అబ్బాయి ఉన్నారా అని చెప్తూ ఉంటారంటే వీళ్ళకి ఆనందం ఉండదు. కనుక వీళ్ళ ఆనందంతో మాటి చెప్పేసేంత వరకు అని అనిపించదు. మళ్ళీ అనుసంధానం. ఇదేంటి ఆనందంతో, భయంతో అమ్మ వాడు వస్తున్నాడు అంటే ఆ భయంతో కూడా మళ్ళీ కనుక ఇలా వీటన్నిటిలోనూ అనేక మార్లు అనడం అనేది సహజం. అది కూడా అందమే కదా. అలా ఇప్పుడు వీరు కూడా, అర్జునుడు కూడా అంతవరకు ఆయన చూడలేదుగా, భగవంతుని విశదమైన విశ్వరూపాన్ని చూడలేదుగా. ఏదో మా బావ అనుకునే కానీ పరమాత్మ అని ఎవడో అడిగిడి చెప్తుంటే విన్నాడు కానీ ఈయన ప్రత్యక్షంగా చూడలేదుగా. ఒక్కసారి పరమాత్మ ప్రత్యక్షంగా జగత్తంతటిని తెరలో చూపించాడు కదండి. కనుక ఇప్పుడు ఆయనకి కలిగిన ఆనందంతో సంభ్రమమే కదా. ఎంచేత కనుక భూయోపి నమో నమస్తే అని అర్జునుడు ఎలా అయితే అన్నాడో, అది ఎవరి విషయంలో? పరమాత్మ విషయంలో, భగవద్ విషయం. వీరు ఆచార్యుల విషయంలో, నాథమునుల విషయంలో కదా. అప్పటికి
ఒకవేళ గర్భవతిగా ఉన్న పుట్టేది మగపిల్లవాడ ఆడపిల్ల అనేది ఇప్పుడంటే పరీక్షలు వచ్చాయి కానీ అప్పుడే కదండి. అసలు ఇంకా కుమారుడు ఈశ్వరముని, నాథములకు కుమారుడు ఈశ్వరముని. ఆ ఈశ్వరమునికి సంతానం కలుగుతుందా, మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా తెలియదు. కానీ అప్పుడే పుట్టబోయేవాడిని దర్శించి మగపిల్లవాడే పుడతాడు, అతనికి యావనముని అని పేరు పెట్టండి అని ఇంత దూరం దర్శించి, అంటే ఇంత విజ్ఞానాన్ని నాకు అందాలి అని అప్పుడే సంకల్పించి అందించినటువంటి వారంటే మరి అలాంటి వారిని ఏం చెబితే ఎన్ని మార్లు నమస్కరిస్తే వాడికి మనం రుణం తీర్చుకునేవాడు అవుతామండి. కనుక తల్లి తీరతగా ఎన్ని మార్లు నమస్కారం పెట్టినా కనుకనే వీరు అర్జునుడు ఎలా అయితే భగవంతుడికి నమస్కారం పెట్టాడు, ఎందుకంటే ఒళ్ళంతా జలధరిస్తూ ఉంటుంది అర్జునుడికి. అంటే ఈ భగవంతుడా, ఈయన నా దగ్గర సారథి కింద కూర్చున్నాడు ఎంతసేపు, మరి ఈయన రథం నడుపు అంటే రథం నడిపడి ఏమిటి పరమాత్మని నిన్ను మాటలు అనేసానా నేను, ఒక్క మాట అనేదా, ఒకసారి కళ్ళు వెనక్కి తిరిగి చూసాడురా అని వెనక్కి చూశాడని ఆయన చూడలేదు కదండి. అంటే ఈ భగవంతుడే అరే ఎంతెంత పొరపాట్లు చేశాం మనం, ఎంత దయ పరమాత్మకి. ఒకసారి చరిత్ర అంతా మొత్తం అంత మరి బాల్యం నుంచి ఇద్దరు స్నేహితులు కదండి, ప్రాణ స్నేహితులు కదా ఇద్దరు కూడా. ఎన్నో ఉపచారాలు అన్నీ ఉంటాయిగా, ఇవన్నీ తలుచుకునేవాడికి ఒళ్ళుగా గుర్పడిచి మాటి వాటికి భూయో నమః అని పరమాత్మని. అలా వీరు ఆచార్యులైన నాథమునులను భూయో నమః మరల వారికి నమస్కారము అని ఎన్రా పోలే అన్నటువంటి రీతిగా నమస్కారాన్ని పెడుతుంది. ఎలా అపరిమిత భగవంతుని యందు వీరుకుండే ప్రేమ ఎలాంటిది అంటే అపరిమితమైనటువంటి అచ్యుత భక్తి. అచ్యుతుని యందు ఉండే భక్తి అపరిమితం. கிழந்த வாயிலே வெள்ளம் கோத்தா போலே இருந்த விடங்களிலே வந்து కిట్టుబడి ఎల్లై అత్తిరుక్కై. మనం ఎక్కడో ఒక చోట పడుకుంటే ఎక్కడో ప్రవాహం అది వచ్చి మనని ఉంచేసినట్టుగా మనం అందరం పడుకునేవాళ్ళం. అదేంటంటే మెలకుగా ఉంటే పడుకున్నాం అంటారంటే మరి శాస్త్రం అలా చెప్పింది, మనమే చెప్తాం. అనాది మాయా సుప్త అంది కదా, అనాదిగా మాయలో పడి నిద్రపోతున్న వాళ్ళం అండి మనం. అలాంటి వాళ్ళ మీదకి వారి యొక్క దివ్యమైనటువంటి ఆ భగవద్ అనుభవంతో కూడిన జ్ఞానం అనే ప్రవాహం వచ్చి వీళ్ళు అక్కడికి వెళ్ళడం కాదు, అదే వీళ్ళు ఉన్న చోటికి వచ్చి ముంచడం. అంటే ఎంత గొప్పదై ఉంటుంది, అపరిమిత. దానికే అపరిమితమైనటువంటి భక్తి ప్రవాహం వారిది, జ్ఞాన ప్రవాహం. ఎవరి యందు ఉన్నది అది? అచ్యుతుడు. అచ్యుతుడు అంటే చ్యుతి లేకపోవడం అంటే అర్థం ఏంటి? అద్భుతంగా సాయిస్తున్నారు పెరియవాచాన్ బిళ్ళ. ఏమని? నియంత్రిత్వ స్వామిత్వ కళ్యాణ గుణంగళాల్ కొరైవద్దిరుక్కై. భగవంతునిలో ఎవరైనా మనలో ఎలా ఉంటుందంటే ఆ సమయాన్ని బట్టి ఉంటుందండి. ఒకప్పుడు వచ్చారా రండి బాగున్నారు అని పలకరిస్తాం, ఒకప్పుడు ఏమిటో మొహం ముడుచుకుని కూర్చుంటాం. ఈ గుణాలు మనకు ఎప్పుడూ ఉండవు. ఎప్పుడూ ఆనందం ఉండదు, ఎప్పుడూ విచారం ఉండదు, ఎప్పుడూ ఈ గుణాలు నియతంగా ఉండవు. భగవంతునిలో కళ్యాణ గుణము నియతంగా ఉంటాయి. ఎప్పుడూ సామర్థ్యం కలిగిన వాడే. లోకంలో అధికారం నియతంగా ఉండదు, బ్రహ్మదేవుడు కూడా ఉండదు. 100 ఏళ్ళు వస్తే ఆయన దిగిపోవలసిందేగా. కానీ భగవంతుని యొక్క నియంతృత్వం నియతం. ఎప్పుడు ఆయన నియామకుడే, ఎప్పుడు మనం నియమింపబడేవాడమే. కనుక అచ్యుత అంటే అర్థం ఏమిటి అంటే ఎడతెగకుండా మధ్యలో పోకుండా నిరంతరాయమానముగా నుండు నియంతృత్వమును కలవాడు. నియంతృత్వం అంటే నియమించుట అని అర్థం. కనుక మామూలుగా లోకంలో నియంత అంటూ ఉంటాం కదా, అలా చెప్పుకోకూడదు. నియంత అంటే అందరినీ నియమించేవాడు, దానికి మార్పు ఉండదు, చ్యుతి ఉండదు. కళ్యాణ గుణములు వాటికి చ్యుతి ఉండదు. స్వామిత్వం ఎక్కడున్నా సరే స్వత్వమాత్మని సంజాతం, స్వామిత్వం బ్రహ్మణి స్థితం. ఇంకో లక్షణం లేదు, ఒకటే లక్షణం. పరమాత్మ స్వామి, మనం ఆయన సొత్తు. ఈ సొత్తుకి మార్పు ఉండదు. మనం ఎప్పటికీ స్వాములం కాము. పేరు వెనకాతలు స్వామి అని పెట్టించేసుకున్నా మనమే స్వాములం కాదు. ఇంట్లో వాళ్ళు ఏమన్నా మాట వినరండి, ఇంకెవరు వింటారు. కనుక మనం స్వాములం కాదు, ఆయన ఒక్కటే స్వామి. స్వామిత్వం బ్రహ్మణి స్థితం, ఆయన ఎందే ఉంటుంది. మనం
సొత్తు. ఎక్కడికి వెళ్ళినా సరే మన సొత్తు. బంధే మోక్షే తథైవచ అన్నారు కదా. బంధంలో ఉండి సంసారంలో ఉండు, వైకుంఠానికి వెళ్ళి అక్కడికి వెళ్ళినా మనం ఆయనకి శేషభూతులమే, ఇక్కడ ఉన్నా శేషభూతులమే, మారదు. అలా ఆయన స్వామిత్వం మారదు. ఇక్కడికి దిగినా అంతే. ఎక్కడికి దిగినా దేవతలందరూ దిగి వచ్చి నమస్కారం పెట్టారా లేదా పరమాత్మకి? అక్కడ ఉన్నా నమస్కరిస్తారు, ఇక్కడ ఉన్నా నమస్కరిస్తారండి. అంటే స్వామిత్వం మారదు కనుక నియంతృత్వ, స్వామిత్వ, కళ్యాణ గుణములు వీటికి చ్యుతి లేని వాడు కనుక అచ్యుతుడు. కనుక అచ్యుత అలా ఎన్నుదల్ ఎండ్రం ఏకరూపణ ఇరుక్కం ఎన్నుదల్. లేదా మనం ఉంటాం అనుకోండి, మనం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటాం, ఎప్పుడు ఒక్కలా ఉండగా. ఎందుచేతంటే ఆ గుణములు ప్రభావం. మనమేమిటి? మనం అంటే సంసారాలు అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆరంభం. బ్రహ్మదేవుడు అంతేగా, ఆయనకి వాళ్ళు ఆవిడ ఉందా లేదా? ఆయన సంసారే కదండి. కనుక బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అంటే జీవకోటి కదా, అందరూ జీవులేగా. మరి అది ఇది కూడా నేను చెప్పేది కళగోళంగా చెప్పడం లేదు, పురాణాలు చెప్పిన మాటనే చెప్తున్నాను. ఆయన చెప్పిన మాటనే ఆయన చెప్పాడు. నాయన నేను ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటాను రా. ఏమంటే మీరు మొన్న అలా మాట్లాడారండి, నేను ఇలా మాట్లాడారండి, ఇవాళ ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏ మాట నమ్మాలండి? దేవతలు మునులు వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారు. మొన్న అలా చెప్పానా? అవునులే, మన అప్పుడు 3 వేర్లే ఏమన్నాడు ఆయన? నాకు సప్తము, రజస్సు, తమస్సు 3 గుణాలు ఉంటారా నాయన? మీరు అడిగినప్పుడు ఏ గుణం నాకు బాగా ఉద్బుద్ధంగా ఉందో ఆ గుణం ఉద్బుద్ధంగా ఉంటే మన మాటలలో చేతలలో అన్ని కనిపిస్తాయండి. తమో గుణం బాగా ఉద్బుద్ధంగా ఉందనుకోండి, ఉపన్యాసానికి వచ్చినా నిద్రపోతామండి, అంతో ఇంకో దాపు దొరికిందో మరి చెప్పక్కర్లేదు కదండి. కనుక తమో గుణం కనుక ఉద్రిక్తం అయితే, లేదా రజోగుణం ఉద్రిక్తం అనుకోండి, కాళ్ళు ఊపుతూ కూర్చోవడం, చేతులు, ఇవన్నీ రజోగుణం యొక్క లక్షణాలు. అది ఊరికే ఉండేవారు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. సత్వగుణం ఉందనుకోండి, బుద్ధిగా వింటామండి. కనుక ఎప్పుడు ఏ గుణం ఉద్బుద్ధంగా ఉంటే ఆ పనే చేస్తూ ఉంటాం మనం కదా. అలా బ్రహ్మదేవుడు కూడా మీరు మనల్ని అడిగినప్పుడు నేను బహుశా తమో గుణం ఉద్రిక్తం అయి ఉంటుందిరా, ఏం చెప్పాను నేను వల్ల? ఏమండి మీకు ఎప్పుడు ఏ గుణం ఏ రేంజ్ లో ఉందో మాకు ఎలా తెలుస్తుందండి అని అడిగారండి వాళ్ళు బ్రహ్మదేవుడిని. కాదర్రా, నేను కొన్ని మీకు చెప్పిన మాటల్లో కొన్ని ఉంటాయి కదా. ఏమిటి ఉంటాయి? అగ్నే శివశ్చ మాహాత్మ్యం తామసేషు ప్రకీర్త్యతే. అగ్ని గొప్పవాడని చెప్పాను, అగ్ని పురాణం అండి చెప్పానా? శివుడు గొప్పవాడని చెప్పానా? శివపురాణం చెప్పానా? అది తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు రావి. ఎందుకంటే వాడు తమో గుణం కలిగిన వాడు కనుక నాకు తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళే గొప్ప అని చెప్పాను మీకు. అలాగే సరస్వతీదేవి మొదలైనటువంటి వాళ్ళ వైభవం రాజశేషు ప్రకీర్త్యతే. సత్వం ఇప్పుడు శ్రీమన్నారాయణుని గురించి నేను చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా, అవి సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు. పురాణం విష్ణు పురాణం మరొకటి ఇలాంటివన్నీ భాగవతం, సాత్విక పురాణంలో విభజించి పరమశివుడు పార్వతీదేవికి చెప్తాడు ఈ విషయం. పద్మ పురాణాలు ఏవి సాత్విక పురాణాలు, ఏవి రాజస పురాణాలు, ఏవి తామస పురాణాలు. సాత్విక పురాణాలు చదివితే ఏం ఫలం, రాజస పురాణాలు చదివితే ఏం ఫలం అని చెప్తాడు కదా ఆయన. మరి ఇవన్నీ ఏమిటి అంటే ఒకప్పుడు ఒక్కలా ఉండడం ఉండదు ఎవరికి. సంసారులండి ఎవరైనా కర్మయోనయ దేవాద్యాహ కర్మయోనయ, మనం కర్మ చేసుకుని ఇలా వాళ్ళు వాళ్ళ కర్మల వలననే ఆయా స్థానములలో ఉన్నారు. కనుక ఈ కర్మల వలన చేసుకోవడం వలన కర్మలను బట్టి మారిపోతూ ఉంటాయి. మనం చేసుకున్న కర్మ ఎప్పుడు ఫలోదయం అయితే అప్పుడు ఆ భావనలు మనకి కలుగుతూ ఉంటాయి కదా. ఇది జీవకోటికి సామాన్యం. కానీ భగవంతుడు ఎప్పుడు సత్వశేష ప్రవర్తక. భాగవతంలో ప్రథమ స్కంధంలో నైమిషారణ్యంలో ఋషులందరూ సూతుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్తాడండి ఈ మాటలు, చాలా అద్భుతమైన మాటలు చెప్తాడు. ఎవరైనా ఆయన భగవంతుడు 3 రూపములను స్వీకరించాడు. ఏమిటండి? బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు అంటే వాళ్ళ లోపల ఉన్నాడు అని. ఎవరిని పట్టుకోవాలండి? మరి 3 రూపాయలు అంటున్నారు, ఎవరిని పట్టుకునే వాళ్ళండి అంటే బ్రహ్మ అంటే రజో గుణంతో ఉంటాడు రా, రుద్రుడు అంటే తమో గుణంతో ఉంటాడు. ఎందుకని? మరి సృష్టించాలి కనుక చేష్టలు కావాలి కనుక రజోగుణం బ్రహ్మకి లయం చేయాలి. రూపంగా మనసు కరగకుండా లాగి వారేయాలి కనుక రుద్రుడికి తమో. సత్వగుణం విష్ణుమూర్తి. ఎందుకని? రక్షించేవాడికి సత్వగుణం ఉండాలి.
ఈయనకి రజస్సు తమస్సు ఉందనుకోండి, మనం వెళ్ళి అయ్యా నాకు అలా అనకూడదుగా. కాపాడేవాడు అది ప్లాన్ వేసుకుని ఆ పనులని సమస్యలన్నీ తీర్చాలా వద్దా? తీర్చాలంటే సత్వగుణం కలవగాలి కదా. కనుక ఇందులో సత్వశేష ప్రవర్తక శ్రీ విష్ణు మహావిష్ణువు సత్వగుణమునకు ప్రవర్తకుడైనటువంటి వాడు. అయితే మేమిప్పుడు ఏ గుణం ఉన్న వాళ్ళని పట్టాలండి. శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోర్ణాంశు. సత్వం కలిగినటువంటి దైవాన్ని ఆరాధిస్తేనే శ్రేయస్సు. అంటే 4 రోజులు ఉండే సుఖం కలుగుతుంది. శ్రేయస్సు అంటే ఎల్లకాలం ఉండే సుఖం అని అర్థం. 4 రోజులు ఉండిపోయి ప్రేయస్సు అంటారు, అది వేరు. కనుక శ్రేయస్సు కలగాలి అంటే ఈ సత్వగుణం కలిగిన వాడు పరమాత్మ. దీనికి మార్పు ఎప్పుడు ఉండదు కదా. పరమాత్మకి అచ్యుత అంటే ఇది. కనుక రక్షించేటటువంటి వాడు, ఈ స్వభావం కాపాడడం అనే దాని నుంచి వెనుజరగని వాడు పరం. అచ్యుత అంటే ఏకరూపనాయి இருக்கும் என்றுதல் என்றும் ஆசிரித அர்த்தமாய் இருக்கும் இருப்பை నడువ విడాద అవన్. నేను భక్తుల కోసమే, నన్ను ఆశ్రయించిన వాళ్ళ కోసమే నేను. అంతే. ఆ స్వభావానికి మార్పు ఉండదు. అద్భుతమైన సూక్తి భట్రవారు శ్రీగుణరత్న కోశంలో క్లిష్టం గ్రావసు మాలతీ మృదుపదం విశ్లిష్య వాసోవనే జాతః ధిక్కరుణం ధిగస్య యువయోః స్వాతంత్ర్యమత్యం కుశం. అమ్మా, మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం ఇష్టం వచ్చినట్టుగా భట్రవారు అంటున్నారండి. రంగనాయకితో అంటున్నారు, మిమ్మల్ని మీ పైన ఎవడు లేకపోవడం వల్ల మీకు ఏం నచ్చింది అది చేసాడు. ఆలోచించాలి కదా ఎదురు పని చేసేటప్పుడు అని. నేను ఏం చేశాను ఆయన, ఏం చేయడం ఏంటమ్మా, వాళ్ళు దేవతలు వాళ్ళు ప్రార్థించారని వాళ్ళ కోసమని హాయిగా ఆనందంగా వైకుంఠంలో సుఖపడక అక్కడి నుంచి భూలోకంలోకి వచ్చారా? సీతారాముల కింద వచ్చారు కదండి. రావడం మాత్రమేనా? క్లిష్టం గ్రావసు మాలతీ మృదు పదం. ఎంత సుకుమారమైన పాదములండి. పరమాత్మ ఎంత సుకుమారమైన పాదములు, అమ్మవారి ఎంత సుకుమారమైన పాదములు. ఇలాంటి పాదములతో క్లిష్టం గ్రావసు అరణ్యాలు పడి రాళ్లలో అక్కడ ఏమైనా ఈ రోడ్లు ఉంటాయా? సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు ఏమి ఉండవుగా. అడవుల్లో ఆ రాళ్ల మీద పడి నడుస్తుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి. ఎంత కష్టపడి ఉంటారు. మాలతీ మృదు పదం. ఎందుకోసమని? ఈ లోకం కోసమని, వీళ్ళ కోసమనే కదా. వాళ్ళిద్దరూ అడవికి వెళ్ళడానికి కారణం వాళ్ళు మాట్లాడుకుంటారు కదండి. కనుక అట్లా వెళ్ళారంటే అదే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి పైన, ఎక్కడికి పడతారు మీరు, అమ్మో అలసిపోతారు మీరు, వద్దు కష్టపడతారు మీరు, వద్దని నియంత్రించేస్తారు పెద్దవాళ్ళు ఉంటే. పెద్దవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళే పెద్దవాళ్ళు కదండి. కనుక వీళ్ళని శాసించే వాళ్ళు ఎవరు లేరు. కనుక స్వాతంత్ర్యం అత్యంకుశం. స్వాతంత్ర్యం అనేది మీకు ఉండడం వలన, లేకపోతే ఆది దంపతులు ఎప్పుడు కలిసి ఉంటారా, ఎప్పుడు విడిపడరా. కానీ మనం గొప్ప జాతకులం. ఎంచేత అంటే పెళ్లి చేసుకున్నప్పుడు కొత్తల్లో మాట్లాడుకునే మాటలు ఇవన్నీ. మనం ఇద్దరం ఎప్పుడు ఒకళ్ళని విడిచిపెట్టి ఉండకూడదు. ఇవన్నీ వాగ్దానాలు చేసుకుంటారు కదండి. కష్టమైనా సుఖమైనా ఒకటే ఏమైనా ఉంటే లోపల మాట్లాడుకుంటాం కానీ బయట వస్తుంది. ఇవన్నీ మాట్లాడుకుంటారా? కానీ అదృష్ట జాతకుడు ఆ కొడుకు ఎవరు పుడతాడండి. ఆ పుట్టిన తర్వాత ఆ కొడుకు కోసం అని వాడికి హాస్టల్ తిండి పట్టడం లేదని వాడు ఎక్కడో మద్రాసులోనే ఎక్కడో చదువుకుంటే ఈ భర్త గారు నీ పాటలు నువ్వు పడే వదిలేసి ఇప్పుడు వెళ్ళి ఆ కొడుకు దగ్గర ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది? మరి ఇద్దరం కలిసే ఉండాలి అనుకున్న వాడు కాస్త విడిపోయారా లేదా? సీతారాములు కలిసి ఉన్న వాళ్ళు ఏమంటుందంటే అప్పుడు ఎస్వయా సహస్వర్గో నిరయో ఎస్వయా విన భాస్కరేణ ప్రభాయత. ఈ మాటలన్నీ ఇద్దరు మాట్లాడిన మాటలేగా. సూర్యుడిని విడిచిపెట్టి కాంతి ఉండనట్లుగా నన్ను విడిచి సీత ఉండదు, ఆయన్ని విడిచి నేను ఉండను అని చెప్పిన వాళ్ళేగా. మరి విడిచారా లేదా? వెళ్ళి లంకలో కూర్చుందా అమ్మ? 10 నెలల పాటు కూర్చుంది కదండి. ఎవరి కోసం? పిల్లల కోసం అండి. ఈ మళ్ళా ఈ లోకాలంతా రామచంద్ర స్వామి కాపాడాలంటే ఆయన 13 ఏళ్ళు గడిచిపోయింది. ఎక్కడ రామచంద్రుడు ఉరుకు పరుకు లేదు, ఇదే బాగుంది అనుకుంటున్నాడు ఆయన. ఎంచేత ఏదో వివాహమైన 12 ఏళ్ళకి హనీమూన్కి వచ్చారు వాడు. ఎంచేత 12 ఏళ్ళు అత్తవారింట్లోనే 3 అత్తల మధ్యలో వరకాలి కదండి. ఇప్పుడు 12 ఏళ్ళు హాయిగా
అరణ్యంలో వంట వండక్కర్లేదు, బాధ లేదు. ఆ పక్కన లక్ష్మణుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళడం దుంపలు తవ్వుకు తీసుకురావడం ఏదో అయిపోతుంది, హాయిగా విహరిస్తున్నాడు. సీతమ్మ చూసి అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, మా ఆయన సంగతి మర్చిపోయినట్టున్నాడు, చూస్తుంటే 14 ఏళ్ళు అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం సుఖంగా ఏదో జాగ్రత్తగా గడిపేసి అనుకుంటున్నట్టున్నాడు. మనం లోకం కోసం వచ్చాం కదా, కనుక ఈయన ఎక్కడ రావణాసురుడు ఇది ఆలోచన తట్టినట్టు లేదు ఈయనకి. విన్నాడు మధ్యలో, కానీ శూర్పణఖ చెప్తే విన్నాడుగా, కానీ ఈయనకేమి లంకకి వెళ్ళాలి రావణాసురుడిని చంపాలనే ఆలోచన కలిగినట్టు లేదు. ఏం చేయాలంటే మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎవరి కోసం వస్తాడు, మన కోసమే వస్తాడని ఈవిడ ముందు వెళ్ళిపోయి కూర్చుందండి. మరి 10 నెలలు ఎడబాస్తుందా అమ్మ? ఎందుకోసం అని, లోకం కోసం. కనుక విశ్లిష్య వాసో వనే జాతో ధిక్కరుణాం. మీ దయ చాలా దుర్భరమైనది. దయ వల్లనే కదా మీ సంగతి మీరు చూసుకోకుండా వెళ్ళిపోయారు అని. భగవంతుడు మన మీద గల దయతోటే కదండి ఈ లోకంలోనికి వచ్చి ఇన్ని అవతారములను ఎత్తి మన కోసం ఆయన కష్టపడడం కదండి భగవానుడు. ఎందుకని? అచ్యుత శబ్దానికి అర్థం ఇది, మనని కాపాడాలి అనే విషయం నుంచి ఏనాడు మరలడు వెనుకకు. ఒకవేళ మనం దారి తప్పినా మళ్ళీ దారికి తెచ్చుకుని కాపాడతాడండి. సుగ్రీవుడు దారి తప్పినా మళ్ళీ దారికి తెచ్చుకుని కాపాడాడా లేదా? కనుక అలాంటి అచ్యుత అనే మాటకు అర్థం అది. అలా ఎలాంటి ఆయన? ఆరుంద బుహడ్ అచ్యుత, అద్భుతం ఆడవార్ల సూక్తి. ఆరుంద బుహడ్, గంభీరమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి అచ్యుతుడు అంటే అర్థం ఏంటి? ఈ కళ్యాణ గుణములకు చ్యుతి లేకుండా ఉన్నవాడు. అంటే ఎల్లవేళలా కళ్యాణ గుణములు పరమాత్మతో ఉంటాయి అని. అలాగే నమందవర్గం యమధర్మరాజు గారి యొక్క భటులు, వాడికి భగవంతుడు ఎలాంటి వాడు? అరుణంజీనై, దుర్లభమైన విషం లాంటి వాడు. విషాన్ని చూస్తే ఎలా భయపడి పారిపోతారో భగవంతుని చూస్తే యమభటులు అలా పారిపోతారు. ఈ స్వభావం భగవంతునికి అచ్యుతని అని. అచ్యుతం అన్నయ్య అంటే అదే అర్థం. ఈ గుణమునికి ఈ స్వభావానికి చ్యుతి లేనటువంటి వాడు అని. ఆశ్రితరై తండాం కయ్యిలం పిరర్ కయ్యిలం కాట్టికొడాద. ఆశ్రితులను తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రెండు, ఒకటి అదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళరా అని ఇంకోటికి అప్పచెప్పడం. నమ్మాళ్ళవారు ఏమంటారు తిరువాయుడు దివ్య ప్రబంధంలో? మార్కండేయను కరియే ఒక మార్కండేయనై కండుహొన్మిన్ అంటారు కదండి. పరమశివుడు మార్కండేయుడికి వరం ఇచ్చాడు చిరంజీవి. ప్రళయంలో అందరూ వెళ్ళిపోతారని వింటున్నాడు మార్కండేయుడు. మరి మనం కూడా వెళ్ళిపోతామేమో, మన చిరంజీవి అన్నాడే ఆయన అని వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేను ఉండాలనుకుంటున్నాను, మరి అందరూ వెళ్ళిపోతారట కదా, మీరేమో నన్ను చిరంజీవిని అన్నారు, నా సంగతి ఏమిటి అంటే, ఏం చేయాలి రారా నాయన అని, మరి నీకు మాట ఇచ్చిన తర్వాత తప్పుతుందా నాకు అని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారండి? ఎప్పుడైనా ఆఫీసుల్లో ఈ లోకంలో ఉండే వ్యవహారం ఇదే పెద్ద గొప్ప ఆశ్చర్యకరమైన వృత్తాంతం ఏం కాదు. లోకంలో ఎవరో ఒక ఆఫీసర్లు ఉంటారండి, వాళ్ళకి ఏదో మన మధ్యలో అడపా ఏదో ముఠ చెబుతూ ఉంటాం, ఏదో ఇష్టమా వింటామండి. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? కొత్త ఆఫీసర్ గారికి పరిచయం చేస్తాడు, ఏమండి వీడు మనవాడు జాగ్రత్తగా చూడండి అని. ఈయన చూడలేడు కనుక కదండి. కానీ ఇప్పుడు పరమశివుడు కూడా ప్రళయంలో వెళ్ళిపోవాలండి, కానీ మార్కండేయుడికి చిరంజీవి అని వరం ఇచ్చాడు. ఏం చేయాలి? కనుక వెంట పెట్టుకుని పరమాత్మ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నగ్గ పిరానం అన్రుయ్య కొండదు నారాయణ నరుడే. నక్క పిరానం అంటే నగ్నంగా ఉండే, పిరాన్ అంటే వాళ్ళందరూ ఆయన దేవుడు అనుకుంటారు కదా, ఉపకారి కూడా అనుకుంటారు కదా, కనుక వాళ్ళ భాషలో చెప్పిన మాట. నగ్గ పిరానం అన్రుయ్య కొండదు, ఆనాడు ఉజ్జీవింపజేసినది నారాయణ నరుడే. నారాయణ కరుణ వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. నారాయణ దగ్గర తీసుకెళ్ళి, ఏమయ్యా ఎలా వచ్చా అన్నాడు పరమాత్మ. ఏనా స్వామి, ఇతని చిరంజీవి అన్నాను, మరి ప్రళయంలో కొంచెం ఇతన్ని ఉంచండి, ఉంచాలా అని ఆయన వెంగేశాడు. ఎందుకంటే ప్రళయంలో అందరూ వెళ్ళిపోతారు కదండి, ఈయన ఉంచాడు.
సహజమైన విషయాలు. మనం ఏదో మరొక చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు అది ఇతర దేవతలు మనకంటే ఖచ్చితంగా గొప్పవాళ్ళు అండి. వాళ్ళని తృణీకరించడం మరొకటో కాదు. పరమాత్మతో పోలిస్తే వాళ్ళ స్థానం అది తప్ప వాళ్ళందరూ అలా అని మనం ఏదో ఇతర దేవతల్ని నిందించడం తక్కువ చేయడం చేయకూడదు. చేసినా తప్పే. ఎందుకంటే మన బతుకు వాళ్ళని అనేపటి వాళ్ళు మనకంటే ఖచ్చితంగా గొప్పవాళ్ళే, మహానుభావులేగా. పరమాత్మతో పోలిస్తే తక్కువ కావచ్చు కానీ అంతవరకే మనం చెప్పుకునేది కూడా. అంతే తప్ప వారి యందు ద్వేషం మరోటో అని అనుకోకూడదు. కనుక మిగతా వాళ్ళు అలా ఇతరులను చూపించడం అనేది జరుగుతుంది. కానీ భగవంతుడు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే తనను ఆశ్రయించిన వాళ్లను ఇతరుల చేతికి అప్పచెప్పడం. అయ్యా నువ్వు కాపాడవే మా వాడిని, నా వల్ల కాదు అని. లేదా తన్కయ్యిల్, ఒరే బాబు నిన్ను కాపాడటం నా వల్ల కాదు, నీ సంగతి నువ్వే చూసుకో అని మన చేతిలోకి మనల్ని అప్పచెప్పడం కానీ, లేదా ఇతర దేవతలకు మనల్ని అప్పచెప్పడం కానీ చెయ్యని వాడు, అంటే వదలని వాడు, చ్యుతి లేని వాడు, తన ఆశ్రితులకు తన నుండి చ్యుతి కలుగనివ్వని వాడు గనక అచ్యుతుడు అని అర్థం. అలాంటి పరమాత్మ యొక్క భక్తి తత్వజ్ఞాన అమృతాబ్ది పరివాహ శుభై వచోభి తద్విషయ భక్తి, భగవంతుడికి సంబంధించిన భక్తి. తర్వాత స్వరూప యాథాత్మ్య జ్ఞానంగళాహిర అమృతాబ్ధీనుడ. పరమాత్మ ఎలాంటి వాడండి? కళ్యాణ గుణ కడల్ అన్నారు కదా, పెరుంబూరు కడల్ ఆయన, సముద్రం. కళ్యాణ గుణములకు సముద్రము లాంటి వాడు పరమాత్మ. అంటే కళ్యాణ సముద్రంలో రత్నం, ఏం పేరు సముద్రానికి? రత్నాకరం అని పేరు కదా. సముద్రంలో రత్నాలు ఎవరైనా తెచ్చుకున్నారనుకోండి, తెచ్చుకోవచ్చు. తెలివైన వాళ్ళు ఏదో యాంత్రికంగా ఏవో అన్ని పెట్టుకుని వెళ్ళి తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. కానీ ఏ ఒక్కడు ఏమండి నేను సముద్రంలో ఉన్న రత్నాలన్నీ తెచ్చేసానండి ఇంక లేవు అని అనగలడా? అనలేడుగా. భగవంతుడిలో కళ్యాణ గుణాలు ఎవరు పరిపూర్ణంగా అనుభవించగలిగిన వాళ్ళు, నేను అనుభవించేశాను ఇంక లేవని చెప్పగలిగిన వాడు లేడు కదా. కనుక భగవానుడు అంటే ఎవరు? కళ్యాణ గుణములకు సముద్రం లాంటి వాడు. ఆ సముద్రం లాంటి అనుభవం వీరిది. ఆ భగవంతుడు అంతా హృదయంలో నింపుకున్నవారు కదా నాసమునుడు అంటే. కనుక భక్తి తత్వము తద్విషయ భక్తి, స్వరూప యాథాత్మ్య జ్ఞానంగల్. మరొకటి ప్రేమ ఉండొచ్చు. ప్రేమ చాలా మందికి ఉంటుందిగా. అవతలి వాడు యోగ్యుడు కాకపోయినా వారి యందు మనకు ప్రేమ ఉంటే ఉండొచ్చుగా. వాడి సంగతి తెలియక ప్రేమ ఉంటే ఉండొచ్చుగా. అలా కాదు, యథార్థమైనటువంటి తత్వజ్ఞానమును కలిగి ఉండి దాని వలన కలిగినటువంటి ప్రేమను కలిగినటువంటి వారు. భగవంతుని తెలియక ప్రేమించడం లేదు. కానీ మనం తెలిస్తే భగవంతుణ్ణి ప్రేమించిన వాడు ఎవడుంటాడండి? ఆయన కళ్యాణ గుణములను తెలిస్తే ప్రేమించిన వాడు ఉంటాడా? అసలు మనం ఆయన వాళ్ళం. తత్వజ్ఞానం ఏమిటి? తత్వస్వరూప యాథాత్మ్య జ్ఞానం ఏమిటి? ఈ సమస్త జగత్తు పరమాత్మది. మనం అందరము ఆయన సేవకులం, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళం అయినప్పుడు ఆయన ఎందుకు ప్రీతి కలగకుండా ఎలా ఉంటుంది? అందులో అది గుణాధిక విషయం అయితే ప్రేమ కలగకుండా ఎలా ఉంటుంది? కనుక అలాంటి పరమాత్మ యందు ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటి సముద్రం, ఆ సముద్రం పోటెత్తి బయటికి కాలువల కింద కారి ఈ తరువాతి తరములలో ఉండేవారిని అందరినీ తమ తమ సూక్తుల ద్వారా తరింపజేసినటువంటిది. కనుక అలా అమృతాబ్ధీనుడ నది పరివాహ రూపమాన, అమృతాబ్ధి యొక్క పరివాహ రూపమాన మంగళ వచనంగళాలే, వచస్సుక్కళాలే. ఏమిటి? భగవంతుణ్ణి అనుభవించడం వలన లోకంలో ఏదైనా ఒక విషయాన్ని ఉత్తుంగంగా మనం అనుభవించినప్పుడు ఆ అనుభవం మన లోపల ఇమడకపోతే బయటకు వాగ్రూపకంగా వస్తుంది. మనకైనా వస్తుంది. ఎప్పుడైనా ఆనందం మరి ఎక్కువైనా తట్టుకోలేకపోతే బయటకు ఒకసారి ఆహానో ఏదో అంటాం కదండి. ఇదే అనుభవంలో లేనివాళ్ళ మనమేం కాదు. ఎటొచ్చి మన దౌర్భాగ్యం టీవీ చూసినప్పుడే కలుగుతాయి ఇలాంటివన్నీ. ఆ సీరియల్స్ చూసినప్పుడు వరిమాల దగ్గర పెట్టుకోవడం, అక్కడ తుడుచుకోవడం, ఇలాంటివి. ఇవన్నీ ఎందుకు తగిలేయండి అంటే ఎవరైనా సరే, సినిమా చూసేవాడైనా సరే అక్కడ ఆ పాత్ర దుఃఖిస్తుంటే వీరికి కడవటి నీళ్లు కారుతూ ఉంటాయి కదండి. లేదా ఆనందం ఏదో కలుగుతూ ఉంటుందా? నిజానికి కలగకూడదు. ఎందుకని నాకేం కర్మ. ఇప్పుడు అక్కడ హరిశ్చంద్రుడు ఏడుస్తున్నాడంటే డబ్బులు గుర్తుగా ఏడుస్తున్నాడండి. హరిశ్చంద్ర పాత్రధారి అంతే కదా. కాటిసీల్లో ఏడుస్తున్నాడంటే మరి ఈయన
ఎందుకు దుఃఖించడం, నేను డబ్బులు ఇచ్చుకున్నవాడు వాడు పుచ్చుకున్నవాడు ఏడ్చాడంటే అలా ఏడవడానికే పుచ్చుకున్నాడు ఆయన. నేనెందుకు ఏడాలి అనుకుంటాడా? అనుకుంటే వీడికి టికెట్ దండగా. ఎందుకంటే వెళ్ళిన తర్వాత అనుభవించకపోతే అందులో ఈయన లేదని కాకపోతే సినిమా వెళ్ళిన తర్వాత వాడు కాశ్మీర్ చూపిస్తే కాశ్మీర్ చూడాలి, కన్యాకుమారి కనిపిస్తే కన్యాకుమారిని చూడాలి. కానీ అబ్బాయి ఇది తెల్లతర అనుకుంటూ కూర్చుంటే సినిమా అక్కర్లేదు కదా. అలా మన హృదయ ఫలకం మీద కూడా ఆ అనుభవం అనేటటువంటిది వచ్చిన తర్వాత ఆ అనుభవం ఒకవేళ ఉత్తుంగమైతే ఏమవుతుంది, అది లోపల ఇవ్వడదు. ఒక స్థాయి వరకు పళ్ళ బిగువును అణుచుకుంటాం మనం, ఆనందమైన విచారమైన. ఆ స్థాయి దాటిన తర్వాత ఇంక బయటకు వచ్చేస్తుంది. ఆనంద బాష్పములు కానివ్వండి, లేదా శోకాశ్రువులు కానివ్వండి, అలాంటి వచస్సులు కానివ్వండి. వీరి వచస్సులు, నాథమునుల వచస్సులు ఎలాంటి యోగ దశలో భగవంతుడు అచ్యుతుడైనటువంటి ఆయన యొక్క అనంత కళ్యాణ గుణములను స్వరూపమును భావన చేయుట వలన కలిగినటువంటి పరమ ఆనందంతో పుట్టినటువంటి వాక్కులు కనుక ఈ వాక్కులు తమలో ఉండక బయటకు వచ్చేసాయి. ఈ ఆనందం పరివివాహం అట్లా ఎంత దాకా వచ్చాయి? ఒక తరమా, 2 తరాలండి. ఈశ్వరుని కాదండి, యావనమునుల దాకా వచ్చేసాయి కదండి. మనవడి దాకా వచ్చేసాయా? కుమారుడితో ఆగలేదుగా. అంటే ఆ తరువాత కాలీనులు అయినటువంటి వాళ్ళు పుండరీకాక్షులు, రావణేశ్వరులు. తరువాత యావనమునులు కదండి. అంటే 3వ తరం అని చెప్పుకో. 3వ తరం దాకా వచ్చిందా లేదా వారి యొక్క కరుణ? అంటే ఎంత కరుణ ఉంటే అంతవరకు వస్తుంది, లేకపోతే అంతతో ఆగిపోతుంది కదండి. మనమైనా అంతే కదా. ఇప్పుడు ఆస్తులు ఇచ్చారనుకోండి పిల్లలకి, కొంచెం ఆస్తి ఇస్తే వాళ్ళకి అక్కడే ఖర్చు పెట్టేస్తారు. ఎక్కువ ఆస్తి ఇస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు అనుభవిస్తారా లేదా? వీరు ఆస్తి ఇచ్చారండి, భగవజ్ఞానం, భగవద్ అనుభవం. దీనిని యావనమునుల దాకా అందించారంటే వారికి ఎంత అనుగ్రహం నా మీద, భవిష్యత్తును దర్శించి ఈ అనుభవాన్ని ఇచ్చినటువంటి వారు కనుక ఎన్ని మార్లు నమస్కారం పెడితే తనివి తీరుతుంది వారికి. కనుకనే భూయో నమః, మాటి మాటికి వారికి నమస్కారము. ఎవరు వారు? అవతలి వ్యక్తి మనకేదో ఉపకారం చేశాడు కనుక నమస్కారం వేయడం కాదండి. లోకే అవతీర్ణ సమగ్ర భక్తి యోగాయ, లోకంలో అవతరించినటువంటి భక్తి యోగము. ఈ భక్తి యోగమునకు రూపు కడితే నాథమునుడు భగవద్ధ్యానానికి, ప్రీతిపూర్వకమైన ధ్యానానికి రూపు కడితే వారండి ఈ లోకంలో అవతరించినటువంటి వారు. ఆ భక్తి తర్వాతి తరములకు కూడా వ్యాపించింది. లోకే భగవద్భక్తికి మేట్టు అడయాన సంసార, ఈ సంసారంలో సైషా భార్గవి వారుణి విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. పరమాత్మను గురించి తైత్తిరీయం వర్ణిస్తూ ఈ పరమాత్మకు సంబంధించినటువంటి ఈ విద్య వారుని భృగు ద్వారా లోకంలో ప్రవహింపబడినటువంటిది, ప్రచారం చేయబడినటువంటిది. ఆ భృగు యొక్క తండ్రి వరుణుని ద్వారా ఈ లోకంలో ప్రచారం చేయబడినటువంటిది. ఆయన ఈ విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత, వైకుంఠంలో ఉన్నటువంటి విద్య ఇది. ఆ విద్య ఈ లోకంలోకి వచ్చింది, వీరి ద్వారా వచ్చింది. ప్రవర్తకులైనటువంటి వాళ్ళ పేరుతోటి వచ్చినటువంటిది కనుక భార్గవి వారుని విద్య చెప్పారు కదండి. అట్లా నాథమునుల యొక్క విద్య, వారి యొక్క అనుభవం, అది ఈ లోకంలోని వాళ్ళకి అందరికీ కూడా అందింది. కనుక లోకే అవతీర్ణ, లోకంలో అవతరించినటువంటి సమగ్ర భక్తి యోగాయ, సమగ్రమైన భక్తి యోగమును కలిగినటువంటి వారు. ఏమిటది? లోకే భగవద్భక్తికు. ఎందుకని? ఆ వ్యక్తి యోగ్యుడు కనుక ఆయనకు భక్తి ఉండొచ్చునండి. కానీ వారి భక్తి ప్రవహించడానికి అవకాశం లేని, ఏదో చెప్పారు మేట్టుమడయాన అన్నారుగా, అంటే మెరక ప్రాంతం అనమాట, ఎత్తు ప్రాంతం. ఎత్తు ప్రాంతానికి నీరు వెళ్ళదుగా. వెళ్ళింది అంటే వారు ఎంత గొప్పవారు, ఎంత అనుగ్రహం కలిగిన వారు. కనుక ఈ లోకంలో వ్యాపించింది వారి దగ్గర నుంచి నాథోపద్యం ప్రవృత్తం, నాథమునుల చేత ఆరంభింపబడింది ఈ లోకంలో విజ్ఞానము, ఈ భక్తి యోగము. తర్వాత బహుభిరుపచితం యావనే ప్రబంధై, దానిని యావనములు తమ ప్రబంధముల ద్వారా ప్రోధి చేసి ఈ లోకానికి అందరికీ కాపాడారు, తర్వాత ఇచ్చారు. తర్వాత సమ్యక్రాతం యతీంద్రై, భగవద్రామానుజులు దాని పద్ధతులు ఏమిటి, విశేషాలు ఏమిటి అన్నిటినీ కూడా తమ శాస్త్రముల ద్వారా
కాపాడి లోకానికి అందించారు. కనుక అఖిల తమఃకరిశనం, అజ్ఞానం అనే చీకటినంతటిని నశింపజేసే దర్శనం. దర్శనం నహ. మన ఈ సిద్ధాంతం అంటే నాథముల దగ్గర నుంచి వచ్చినటువంటిది, ఈవేళ మన దాకా వచ్చిందిగా. అంటే వారి కటాక్షం. ఇప్పుడు మహానుభావుల యొక్క సంకల్పం అండి. వాళ్ళ సంకల్పం చేశారంటే వారు కనబడకపోయినా, వారు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిపోయినా పని జరిగితే ఎంచేత అంటే వాళ్ళ సంకల్పం అంత గొప్పది కనుక. ఎప్పుడైనా నిస్వార్థమైనటువంటి సంకల్పాన్ని లోకం కోసం చేస్తే తప్పకుండా అది నెరవేరి తీరుతుంది. ఏమైనా స్వార్థం అందులో ఉంటే నెరవేరదేమో కానీ నిస్వార్థంగా చేసిన సంకల్పం ఏదైనా నెరవేరి తీరవలసినదే కదా. కనుక అట్లా లోకే, ఈ లోకంలో పరమపదத்தில் పరివారక్కడవ భక్తి, పరమపదంలో పరివారక్కడవ భక్తి. అక్కడ వాళ్ళకు ఉంటుంది. నిత్య సూర్యులు ముక్తులు ఉంటారే, వాళ్ళందరూ ఎలా ఉంటారు? సదా పశ్యంతి శూరయ, సదా పశ్యంతి, ఎప్పుడు ఆ పరమాత్మనే అలా దర్శిస్తూ ఉంటారు. తత్ర సామగాయన్నాస్తే, పరమాత్మని సామగానంతో, పరమాత్మ సామగాన లోలుడు కదా. సామగానం అంటే వేదానాం సామ వేదోస్మి అన్నాడుగా. సామవేదం అంటే పరమాత్మకి ఇష్టం కనుక ఆ సామగానంతో పరమాత్మను కీర్తిస్తూ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మరొక వ్యవహారమే ఉండదు. పరమాత్మని దర్శించడం, ఆనందించడం, దర్శించడం, ఆనందించడమే. అంతే తప్ప ఎప్పుడు పెడతారండి ప్రసాదం అని అడిగే అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ప్రసాదం భగవద్ అనుభవం అండి. ఆ భగవంతుని చూస్తుంటే కడుపు నిండిపోతుందండి వాళ్ళకి కదా. ఎంత నిండిపోతుందండి, బాగా కడుపు నిండితే ఏమవుతుంది మనకి? హావు 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 అన్న సమయం కనుక హావు 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 అన్న కనుక హాయిగా పరమాత్మని. ఎందుకని పోగ్గుళ్ళ భగవంతుని వాళ్ళు అనుభవించే అనుభవం వాళ్ళకి లోపల ఇవ్వటం లేదు, అంత అనుభవం. కనుక ఈ అనుభవం బయటికి వెళ్ళాలంటే మాటల రూపంలో వెళ్ళాలి కదా. మనం ఆహా ఓహో అనవండి. అలాగే వాళ్ళు కూడా ఆనందాన్ని బయటకు వాక్కులలో వెలిబుచ్చుతున్నారు అన్నారు కదా. కనుక భక్తి అంటే అక్కడ ఉండాల్సిన భక్తి. ఆ భక్తిని పట్టుకొచ్చి అక్కడ పెట్టారు నాథమునులు, మన దగ్గర పెట్టారండి, ఈ లోకంలోకి తీసుకొచ్చారండి. లోకేవతీర్ణ సమగ్ర భక్తి యోగాయ, సమగ్రమైన భక్తి యోగమును కలిగినటువంటి వారైనా, అందించిన వారైనా. ఏమంటే అక్కడ భక్తి ఇక్కడికి వస్తుందా? సాధ్యం? అలా చేయొచ్చున? వైకుంఠంలో ఉండే వాళ్ళ భక్తి భూలోకంలో వాళ్ళకి వస్తుందా? ఎందుకు రాదు? వచ్చింది. దానికి ఉదాహరణ చూపిస్తున్నారండి. పెత్తనాట్టుడే అద్భుతమైన పాస్. కర్పారిరావిరానెల్లాల్ మత్తుం కర్పరో ఉర్పా முதலா புல்லெரும்ப ஒன்னின்றியே நற்பாலயோத்தில் வாழும் சராசரம் முத்தவும் నర్పాలుక్కిత్తనం నాన్ముహనా పెత్తనాట్టుడే. అద్భుతమే. ఏమంటున్నారండి? శ్రీరామావతారంలో రామచంద్ర స్వామి అయోధ్యలో నాన్ముహనా పెత్తనాట్టుడే అంటే బ్రహ్మదేవుడి చేత సృజింపబడినటువంటి ఈ లోకంలో, ఈ భూలోకంలో, అయోధ్యలో ఏం చేశాడు ఆయన? రామచంద్ర స్వామి తన యొక్క నడవడికతో, తన గుణములతో, తన దివ్యమంగళ విగ్రహంతో జనులందరికీ ఎంత భక్తిని కలిగించాడంటే వైకుంఠలోకంలో ఉండే వాళ్ళకి ఉండే ప్రేమను కలిగించాడు అయోధ్యలో. అయోధ్యలో అందరికీ ప్రేమే. రామచంద్రుడు అంటే ఈ పాసురాన్ని అంటే జాగ్రత్త, ఈ పాసురాన్ని చాలా మంది ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాళ్ళు. సరిగా చూడాలి, ఆ వ్యాఖ్యానాన్ని సరిగా అవలోకనం చేయకపోతే ఏదో అర్థం చెప్తూ ఉంటారు. మొన్న కూడా ఎవడో అలాగే చెప్పు, అలా చెప్పకూడదు. ఏమై అర్థం? దీనికి అర్థం ఏంటి అసలు? పాసురం కర్పార్ చదువుకునే వాళ్ళు ఈ రామభిరాని వెళ్ళాలి మొత్తం కర్పారు. రామచంద్రుని తప్ప మిగతా వాళ్ళ గురించి చదువుతారా? ఏమిటండి రామచంద్ర స్వామి యొక్క గొప్పతనం ఏమిటండి? ఏం చేశాడండి ఆయన అంటే, ఆయన ఒన్నింద్రియే నర్పాలయోత్తిల్ వాడుం సరాసరం ముత్తవం, ఈ అయోధ్య నగరంలో ఉండేటటువంటి చరాచరములను అన్నిటినీ నర్పాలు కుచ్చనన్, వైకుంఠం, పాలంటే ఇడం దాని అర్థం. నర్పాలంటే వైకుంఠం, వైకుంఠానికి తగిన వాడనిగా చేశాడు. ఒన్నింటి వాళ్ళ దగ్గర ఏ సుకృతము లేకపోయినా వాళ్ళందరినీ కూడా చేశాడు అని అర్థం. అంటే అర్థం ఏంటి? రామచంద్ర స్వామి తన అవతారాన్ని చాలించినప్పుడు
మరి ఎవరు వైకుంఠానికి రాదలుచుకున్నారో అందరూ నాతో వచ్చేయండి అని సరయూ నదిలో ఆయన అవగాహించి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు కదండి. ఆయన చాలా తెలివైన వాడండి రామచంద్రుడు. ఎందుకంటే మా చిన్నపిల్లలకి రాజ్యం ఇచ్చాను నేను, లవకుశులకి ఇంతమంది వాళ్ళని పోషిస్తారు, మనమే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు ఏడో తెలియదు, కానీ తీసుకెళ్ళిపోయాడు కదండి. అలా చెప్తుంది కదా రామాయణం మనకి, కనుక శాంతానికి లోకములను బంధించాడు అని ఆ విషయం చెప్తున్నారు ఆళ్వార్లు ఇక్కడ అని భ్రమపడి ఇదే అర్థాన్ని చెప్తుంటారు. కానీ జాగ్రత్తగా గమనించాలి, జాగరూకతతో వ్యాఖ్యానం నంబిళ్ళ వ్యాఖ్యానాన్ని గమనిస్తే అలా చెప్పడం లేదు. ఇక్కడ అర్థం ఏమిటి, నంబిళ్ళని సాధించినటువంటి నమ్మాడు వాళ్ళ భావం ఈ పాసురంలో అర్థం ఏంటి, వైకుంఠం ఇచ్చేసాడని కాదు, మరి నాన్ముహలాడ్డే నర్మాలు కుయిత్తనన్ అని అర్థం. అంటే బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ లోకంలోనే వైకుంఠంలో వాళ్ళలాగా చేసేసాడు ఆయన అని అర్థం. అంటే వైకుంఠములో ఉండు వారి స్వభావమును ఈ లోకములో ఉండు వారికి అందించను అని. మన స్వతంత్రంగా గ్రంథాలు అవలోకనం చేసేసి చెప్పేద్దాం అనుకుంటే ఇది అవే ప్రమాదాలు వస్తాయి. కనుక అక్కడ అంతవరకే అర్థం చెప్పాలి. నిజమే రామచంద్రుడు అందరికీ వైకుంఠం ఇచ్చాడు, అందులో అసత్యం లేదు. కానీ ఇక్కడ ఆళ్వార్ల అభిప్రాయం అయితే అది కాదు. ఏం చేత ఎలా అంటే వంశం రఘోహో అనుజిఘృక్షురిహావతీర్ణో దివ్యైర్వవర్షిత తథాత్ర భవద్గుణౌఘైః త్వత్సన్నిధి ప్రభవ శైత్యజుషో యథాహి వృక్షాశ్చ తాంతిమనభంత భవద్వియోగే. ఇది ఈ పాసురాన్ని హృదయంలో ఉంచుకుని సాధించినటువంటి శ్లోకం కదా. ఏమిటి అర్థం? రామచంద్ర, ఈ లోకంలో నువ్వు అవతరించి నీ కళ్యాణ గుణములను వర్షించేసావయ్యా. ఎంతగా వర్షించావంటే నువ్వు ఉంటే ఆనందం, నువ్వు లేకపోతే దుఃఖం. రామచంద్రుడు అడవికి వెళ్ళాడు అనగానే అభివృక్షా పరిమ్లానా సపుష్పాంకురకోరకా, చెట్లన్నీ వాడిపోయి 14 ఏళ్ళ దాకా రామచంద్రుడు మరి రాడు, వెళ్ళిపోతున్నాడు ఆయన అనగానే ఈ వృక్షాలన్నీ కూడా బెంగపెట్టుకొని వాడిపోయి అభివృక్షా అంటాడు. సుమంత్రుడు చెప్తాడు దశరథ చక్రవర్తి తోటి, నా రాజ్యం ఎలా ఉంది రాముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత అని అడిగాడు. ఆయన అడిగితే చెప్తున్నాడు ఆయన విషయతే మహారాజా రామ వ్యసన గరిసిత, నీళ్లు పోయక చెట్లు ఎండిపోవడం కాదయా, అభివృక్షా వృక్ష శబ్దం వృషసేచనే అని కదా, నీళ్లున్నాయి ఎండిపోయే చెట్లు. ఎందుకోసమని రామచంద్రుణ్ణి చూడలేకపోతున్నా, రాముడిని ఇంకా చూసే భాగ్యం కలగదే అనే బెంగతోటి అభివృక్షా పరిమ్లానా, ఎలా ఏదో వాటిని వాడడం కాదయా, స పుష్పాంకుర కోరకా, పుష్పములతో మొగ్గలతో చిగుళ్లతో సహా మొత్తం అంతా ఎండిపోయే చెట్లన్నీ. ఉపతప్తోదకా నద్య పల్వలాని సరాంశి చ, చెరువులు దరువులు నదులు అన్ని కూడా ఉపతప్తోదకా, సుడులు తిరుగుతూ మరిగిపోతూ సుడులు తిరుగుతున్నాయి అని. ఎంత మరిగిపోతున్నాయి జలములు అంటే ఎందుకు వాటికి? రామచంద్రుడు అడవికి వెళ్ళిపోతున్నాడు 14 ఏళ్ళ దాకా చూడమనే బెంగతోటి ఆ నదీ జలములు అన్ని కూడా సుడులు తిరిగి మరిగిపోయి, ఆ మరిగిపోవడం ఏ దశలో ఉంది చెప్తాడు అందంగా. ఉపతప్తోదకా, అద్భుతమైన మాట అండి. తప్తోదకా అంటే సరిపోతుంది, నీళ్ళు అన్ని వేడెక్కిపోయి అని చెప్పచ్చు. తప్తోదకా ఉపతప్తోదకా అని. ఆ ఉప అనే ఉపసర్గకి అర్థం ఏంటి? ఉపసమీపే అని. సాధారణంగా అప్పుడప్పుడు మనకు కూడా అనుభవం అవుతూ ఉంటుందండి. అలా గంటల తరబడి గీజర్ వేసి వదిలేశారు అనుకోండి, ఆ బకెట్ లోకి నీళ్లు వదిలిన తర్వాత ఆ బకెట్ నిండగానే ఆ వేడి మనకు కొడుతూ ఉంటుంది కదండి. మరి నదులంటే నీరు వెళ్ళిపోతుంది, పైనుంచి మళ్ళా నీరు వస్తుంది కనుక ఒకవేళ అయోధ్యలో ఉండే సరయూ నదులు అని నీళ్లు వేడెక్కినా ఆ నీళ్లు వెళ్ళిపోయి తర్వాత మళ్ళా నీళ్లు వచ్చినా చల్లగా ఉండాలిగా. ఈ నీళ్లు దగ్గరకు ఒడ్డు దగ్గరికి పెడితేనే వేడిని కొడుతుంది. ఉపతప్తోదకా అంటే అర్థం అది. ఉపతప్తోదకా నద్య, ఇంకా చెరువులు దరువుల సంగతి చెప్పాలండి. నదుల సంగతి ఇలా ఉంటే అంటే ఏం చేశాడు రామచంద్రుడిని ఎడబాయడం వలన 14 ఏళ్ళు ఇవన్నీ కూడా ఇంత బాధగా ఉన్నాయి. లేదంటే ఇది మరో కారణం ఉంటుందండి అని మనం అనొచ్చును. ఎందుకంటే ఎప్పుడు సీజన్ అంటే ఇప్పుడు అమెరికా అంతా మంచులో మునిగిపోయి ఏదో చెప్తున్నారా, అలా ఏదో చెప్పుకోవచ్చు కదా. కాదు, మళ్ళీ 14 ఏళ్ల తర్వాత రామచంద్ర స్వామి సన్నిధి ప్రభవ సైత్య
దశకి వస్తున్నాడు. ఆయన మళ్ళీ వృక్షాలన్నీ చిగిర్చి ఫలించి అకాల ఫలినో వృక్ష సీజన్ తో సంబంధం లేదు. కానీ మనం ఏదో పెద్ద సైన్స్ పెరిగిపోయింది కనుక మేము ఎప్పుడో ఆవిడ పండు ఫ్రిడ్జ్ లో పెట్టుకు తింటున్నాం అనక్కర్లేదు. అకాలంలో కూడా సీజన్ తోటి సంబంధం లేకుండా పళ్ళన్నీ పండేయండి, పూలన్నీ పూసాయండి. కనుక ఇది ఎందువలన తత్సన్నిధి ప్రభవ, నువ్వు రావడం వలన, నిన్ను చూడడం వలన కలిగిన ఆనందంతో అవి అన్ని కూడా మళ్ళా ఇలా ఆనందించాయి. ఇది వృక్షములు, నీళ్లు, చేతనులందరికీ, చైతన్యం కలిగిన వాళ్ళందరికీ కలిగిన దశ కదండి. ఎవరికి ఉంటుంది ఈ దశ? పరమాత్మని దర్శిస్తేనే ఉండగలం, దర్శించకపోతే ఉండలేం అనేది నిత్య సూర్యుల దశ, వైకుంఠంలో ఉండే దశ. ఈ లోకంలో వాళ్ళకి ఏదో బాగా ప్రేమ ఉన్నా కొంతవరకే. మరీ ఆయన తలుచుకుని పిల్లలు తలుచుకుని బెంగ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కానీ పరమాత్మను తలుచుకుని బెంగ పెట్టుకునే వాళ్ళు ఉండరు కదండి. కనుక ఇది మనకు ఉండే దశ కాదు ఇది. కానీ వైకుంఠంలో దశను పట్టుకొచ్చి భూలోకంలో అంది నాన్ముహనాత్తుడే. ఇది పరమాత్మ గొప్పతనం, ఇది పరమాత్మ గొప్పతనం. నాథమునుల గొప్పతనం ఏమిటి? అలాంటి భక్తి యోగాన్ని, నిత్య సూర్యులకు ఉండదగిన భక్తి యోగాన్ని తీసుకొచ్చి ఈ లోకంలో వాళ్ళకందరికీ అందించినటువంటి మహానుభావులండి. కనుక మరి ఎన్ని మార్లు వారికి నమస్కారం పెడితే కృతజ్ఞత తీరుతుంది మనకి. అందుచేత అదే సాయిస్తున్నారు. నాన్మోహనార్పత్తనాట్టుడే అంటే మన అది మాట అనుకున్నాం కనుక ఆ పాసురానికి అర్థం చెప్పినప్పుడు నాన్మోహనార్పెత్తనాట్టుడే బ్రహ్మదేవుడు సృజించిన ఈ లోకంలోనే నర్పాలు కుయిత్తనన్, వైకుంఠంలో ఉండే వారికి వైకుంఠాన్ని పొందడానికి తగినటువంటి అక్కడ ఉండే స్థితి ఏదో దానిని ఉపకరించినాడు పరమాత్మ అన్నారు. అంటే నంబిళ్ళి ఇదే వృత్తాంతం, రామాయణంలో జరిగిన ఈ వృత్తాంతాన్ని వర్ణించారు తప్ప వైకుంఠాన్ని ఇచ్చేసాడు అందరికీ అనే సంగతి చెప్పలేదు. వైకుంఠాన్ని ఇచ్చేస్తే ఈ లోకంలో ఉండరుగా, ఈ లోకాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతారు. నాన్మోహనార్పెత్త నాట్టుడే అని మాట కుదరదు. కనుక నాన్మోహనార్పెత్త నాటుండే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని ఇచ్చారు అని అర్థం. 9,000 24,000 36,000 ఈ వ్యాఖ్యాతలందరూ ఇదే అర్థాన్ని సాధించారు. అంటే వాళ్ళు పొరపడడానికి కారణం 12,000లో అడిహేమణ వాళ్ళ చీయర్ మాత్రం వైకుంఠమునిచ్చాను అని అర్థం రాశారు. దాన్ని చూసి వైకుంఠమునిచ్చాను అంటే నంబిళ్ళ గారు తంపెరియ బోధముడు అని అంటారు కనుక మనవాళ్ళ మామూలు ఒక్కొక్క చోట స్వతంత్రంగా ఉండొచ్చు వారు. అది తమ జ్ఞానంతో అనుగ్రహించిన గ్రంథము అన్నారుగా ఉపదేశర్తమానలో వారిని గురించి చెప్పినప్పుడు. ఎందుకంటే వారి కాలం ఏమిటి? పెరియవాచాన్ పిళ్ళ కుమారుడు నయనారాచాన్, వారి కాలం వీరి కాలం ఇంచుమించుగా ఒకటి. పెరియవాచాన్ పిళ్ళని ఆశ్రయించారు. నయనారాచాన్ పిళ్ళ దగ్గర కూడా శాస్త్రములని చదివినటువంటి విద్వాంసులు, అంటే సమకాలికులు. వేదాంత దేశకులు వీరు సమకాలికులు. వేదాంత దేశకులు వారి వ్యాఖ్యానంలో బ్రహ్మోపనిషత్ తాత్పర్య రత్నావళిలో సాగేతే ముక్తిదాన ప్రతిపాసనం యొక్క అర్థాన్ని తమ శ్లోకంలో పొందుపరిచి ఓ శ్లోకంలో అందిస్తూ ఉంటారు వారు ప్రతి తిరువాయుడికి. అలా అందించినప్పుడు ఈ పాసురానికి అర్థాన్ని చెప్తున్న దేశికులు సాగేతే ముక్తిదానా, సాకేతంలో ముక్తినిచ్చుట వలన అన్నారు గనక ఆ ప్రభావం వారికి ఎక్కి వారు అలా వ్యాఖ్యానించారు. కానీ నమ్మిళ్ళ వ్యాఖ్యానం అయితే ఇంతే. కనుక ఎలా రామచంద్ర స్వామి చేశాడో నాథమునులు కూడా అలాగే ఆ స్వభావాన్ని ఈ లోకంలోనికి దించి అందించినటువంటి వారు. అవతీర్ణ అంటే అవతరించేలా చేసిన ఈశ్వర అవతారం బోలే ఇదే స్వయం ప్రయోజనమాన భక్తి అవతారం. అద్భుతమైన ఈశ్వరావతారం బోలే ఇరే అవతీర్ణ. ఆ భక్తి ఈ లోకంలో అవతరించిందండి. అంటే భక్తిని కూడా అవతరించిందని చెప్పొచ్చునా? పరమాత్మ అవతరించాడని చెప్పమంటే అర్థం ఉంది. పరమాత్మ అవతరిస్తే ఏమిటి గొప్పతనం? పరమాత్మ అవతారంలో ఉండే గొప్పతనం ఏమిటండి? ఆయనను ఈ లోకంలో దర్శించినటువంటి వాళ్ళు మంచివాడవనివ్వండి, చెడ్డవాడవనివ్వండి, ఎవడవనివ్వండి, కన్నులున్న ప్రతివాడు ఆయనను చూసి ఆనందించవలసిందే కదా. దూషిద్దాం అనుకున్నాడు దుర్యోధనుడు. కిమర్థం పుండరీకాక్ష పుండరీకాక్ష అని పిలుస్తున్నాడు వాడు అనుకునేది కృష్ణ భగవాను దూషిద్దామని దుర్యోధనుడు. వస్తుస్థితి అది. ఎవడైనా పుండరీకాక్షుడిని పుండరీకాక్షుడని అలాగా. కనుక ఆయన దివ్యమంగళ విగ్రహం అట్లాంటిది.
ఆయన స్వభావం అవస ప్రతిపేది. నేను నమస్కారం పెట్టను, వేరే వాళ్ళు నమస్కారం పెట్టకండరా అన్నాడు దుర్యోధనుడు సభలో. కృష్ణ భగవానుడు చిరునవ్వులు చిందిస్తూ సభాభవనంలోకి అడుగు పెట్టగానే వీళ్ళందరూ అవసాహ, వాళ్ళకి దుర్యోధన మహారాజు గారు చెప్పిన ఆజ్ఞ, మన కుర్చీ చేతులు కడిగేలా పట్టు కూర్చున్నారండి వీళ్ళు, ఎక్కడ నమస్కారం పెట్టేస్తామని. కానీ కృష్ణ భగవానుడు రాగానే అందరూ వెళ్ళి నమస్కారం పెట్టేస్తారు. ఏమైపోయిందండి? అదే మరి ఆయన గొప్పతనం అండి, భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహం అండి. శిశుపాలుడికి మోక్షం రావడంలో ఆశ్చర్యమే ఉంది. ఎందుచేత అవును మోక్షం వచ్చింది, రావాలి రావాలి కూడా నిజానికి అన్న. ఎందుకు రావాలండి? వాడు అన్ని తిట్లు తిట్టాడు భగవంతుడిని. ఏమన్నాడు? ఖేట్బార్ సవిషుడు వసవుహడే అన్నారు ఆడార్లు. ఖేట్బార్ సవిషుడు, వినేవాళ్ళ చెవులన్నీ మండిపోయేంత రక్తం కారేంత తీవ్రంగా తిట్టట్టు. అద్భుతమైనటువంటి సూక్తి అండి ఆడవాళ్ళ సూక్తి. ఖేట్బార్ సవిషుడు అంటే అర్థం ఏంటి? ఖేట్బార్ అది ప్రత్యేక పదం. ఖేట్బార్ అంటే వినేవాళ్ళు. ఒక ఆయనకి భగవంతుడు అంటే పడదట్టు, కానీ ఆయన పాపం చదువుకోలేదు, కానీ భగవంతుడు అంటే పడదు ఆయన. భగవంతుని తిట్టడం అంటే చాలా ఇష్టం. ఈయన తిట్టలేడు, ఈయనకేం భాష లేదుగా. ఓ పండితుడిని అందుకోసం జీతం ఇచ్చి పెట్టుకుని రోజు మీరు వచ్చి అరగంట తిట్టేసుకోండి భగవంతుడిని, నేను హాయిగా ఆనందంగా వింటానని. కేట్బార్ వినేవాళ్ళు అంటే అలాంటి వాడు. అలాంటి వాళ్ళు కూడా శిశుపాలుడు దూషించిన దూషణలను వింటే ఏమండి, మరి ఏదో తిట్టమన్నాను కానీ మరీ అంత తిట్టకండి. అరే అలా రీతిగా తిట్టాడండి శిశుపాలుడు. కేట్బార్ శవిషుడు వసవుహడి అన్నారు కదా. మరి అలాంటి శిశుపాలుడికి మోక్షం రావడం ఏంటండి? వచ్చింది. ఎందుకు వచ్చింది? మనకి తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా నహి వస్తు శక్తి బుద్ధిమపేక్షతే. వస్తువుకి ఉండే సామర్థ్యం మనకి తెలుసునా తెలియదా అనే విషయాన్ని పట్టించుకోదు. తలనొప్పి వస్తుందండి, తల బదులైపోతుంది అన్నాం అనుకోండి, మరి నా ఉపన్యాసాలు అలాగే ఉంటాయి కనుక తలనొప్పి వస్తుంది బదులైపోతుంది అన్నాం అనుకోండి, ఆ పక్క వాళ్ళు ఏం చేస్తారండి, ఏదో టాబ్లెట్ ఇస్తారండి వేసుకోండి అని. వేసుకున్నామండి, ఆ టాబ్లెట్ పేరు తెలియదు, టాబ్లెట్ మీద పేరు ఏమీ లేదు, రేపర్ ఏం లేదు, ఏదో బొట్టలలో సీసాలను తీసేదాడు ఇచ్చాడు, తగ్గిపోయిందండి. ఎలా తగ్గుతుందండి? మనకు ఆ మందు పేరు తెలుసునా? తెలియదు. అందులో ఉండే పాళ్ళు ఏమేమిటో తెలుసునా? తెలియదు. రాస్తాడు వెనకాతల, రేపటి వెనకాతలు రాస్తాడుగా, అది కూడా భూతద్దం పెట్టుకున్నా కనిపిద్దరంత చిన్న అక్షరాలు రాస్తాడండి వాడు కదా. ఏమీ తెలియదు. తెలియకపోయినా టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గిందా లేదా? ఎందుకు తగ్గింది మరి వాడికి తెలియదు కదా టాబ్లెట్ గురించి. ఆ టాబ్లెట్ పని నన్ను గురించి వాడికి తెలిసినా తెలియదా నాకు అనవసరం, నన్ను వేసుకుంటే తలనొప్పి తగ్గాల్సిందే. వస్తు శక్తి, ఆ వస్తువుకి ఉండే సామర్థ్యం అదండి కదా. కనుక చంటి పిల్లవాడైనా పెద్దవాడైనా వాడికి తెలియదు అది మిరపకాయని తినకూడదని. నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, కలవ నీళ్ళు వస్తాయా రావా? ఎవడైనా తెలిసినా తెలియకపోయినా రావాల్సిందే. అది వస్తు శక్తి, ఆ వస్తువుకు ఉండే సామర్థ్యం అది. భగవంతుడు అనే వస్తువుకు ఉండే సామర్థ్యం ఏమిటది? ఆయన ఎవరైనా అలా కళ్ళార్పకుండా చూస్తే హాయిగా వైకుంఠం ఇచ్చేస్తాడండి. శిశుపాలుడు కళ్ళార్పకుండా చూస్తాడా లేదా? మరి తిడుతున్నంతసేపు కృష్ణుడి కేసే చూడాలి, పక్క వాళ్ళ కేసు చూసి తిడితే వాడు వచ్చి కొడతాడు. ఎవరిని కూడా తిడుతున్నాడో తెలియాలి కదా. తెలియాలంటే కృష్ణుడి కేసే చూడాలి. ఆయన ఎలాంటి వాడండి, ఎలా చూడు, చూస్తే ఒక్కసారి ఆనందం కలగాల్సిందే. ఆనందో బ్రహ్మ కృష్ణ కదండి, అపరిచ్ఛిన్నమైన ఆనందం కదా, చూస్తే ఆనందం కలగాల్సిందే. కనుక వాడికి కూడా రెండున్నాయి. ఒకటి చూస్తుంటే ఆనందం, రెండవది కృష్ణ. ప్రతిసారి వాడు అష్టోత్తర చేసేసాడు కృష్ణాను కృష్ణాను అని. ఎందుకని? ఏ మధ్యలో ఎవడైనా వస్తే ఆరంభంలో కృష్ణ అని తిట్ల దండకం ప్రారంభించాడు అనుకోండి, మధ్యలో వచ్చిన వాడికి ఎవరిని తిడుతున్నాడండి అని అర్థం కాదు కదా. కానీ ప్రతివాడికి తెలియాలి ఈ విషయం. కనుక కృష్ణాను కృష్ణ ఫలాన కృష్ణ ఇలా 9 సార్లు కృష్ణ అన్నప్పుడుట ఇంకా కృష్ణ అనలేదు, కృ అన్నాడండి. అనగానే ఒక అవ్యక్తమైన ఆనందం కలిగేది వాడికి. కృష్ణేతి మధుయోద్గార క్వచిల్లక్ష్యతే అడుగుతాడు కదా జగన్నాథ పండితురాయలు అడుగుతాడండి. కృష్ణ అనే పదములలో ఉండే మాధుర్యం రే చేత అని నీకు ఎప్పుడైనా అనుభూతం అయిందిరా ఒరే జీవుడా? మనం ఎన్నిసార్లు స్వర్గానికి వెళ్ళుంటామరా? స్వర్గం వెళ్ళడం అనేది ఎందుకోసం అండి? ఇక్కడ తిండి తిప్పలు మానేయడం, ఇక్కడేమో ఇల్లు అగ్ని వదిలేయడం, శరీరం అంతా ఎండిపోయి ఎముకలు కనబడి అక్కడికి వెళ్ళింది రంభాలింగ
కష్టమే, ఇక్కడ ఇంత కష్టం కదండి. ఇలా ఎన్నిసార్లు స్వర్గంలో మా అమృతం తాగుంటూ ఏదో మరొకటి ఇవన్నీ తాగావు కదా. ఎక్కడైనా కృష్ణ అన్నప్పుడు నాలుకకు కలిగిన మాధుర్యం కలిగిందా అంటాడండి ఆయన. కనుక కృష్ణేది మధురిమోద్గార క్వచిల్లక్ష్యతే అంటాడు కదా. అలా పరమాత్మ ఆనంద కందమైనటువంటి వాడు ఆయన స్మరిస్తే ఆనందం కలిగి తీరవలసిందే. ఇది గొప్ప. కనుక అవతారాన్ని తెలుసుకోవడం. మరి భక్తి యోగం కూడా అంత గొప్పదే. భక్తి యోగం అంటే అర్థం ఏంటి? ప్రీతిపూర్వకం అనుధ్యానం భక్తిరిత్యభిధీయతే. ప్రేమతో భగవంతుడిని ధ్యానం చేయడం కదండి భక్తి యోగాన్ని చెప్పిన భగవద్గీతలోని అధ్యాయం 9వ అధ్యాయం అండి. రాజవిద్య రాజగుఖ్య యోగము అన్నారు కదా. అంటే విద్యలలో కల్లా రాజుగారు లాంటిది, రహస్యములలో కల్లా రాజుగారు లాంటిది కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడండి. ఎవరైనా వింటున్నారా? ఎవరు వింటారు? వినేందుకు ఒకటికి అవకాశం ఉంది, ఇంకెవరికి అవకాశం లేదు. రహస్యం ఆంజనేయ స్వామి ఆ పైన జెండా మీద ఆయన ఒకటే వింటున్నాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి వినపడదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అర్జునుడు కృష్ణ భగవానుడు కదండి. ఇది చాలా రహస్యమైంది సుమా అని చెప్తున్నాడు ఆయన కృష్ణ భగవాన్. ఏం రహస్యం అండి? వాళ్ళిద్దరూ రథంలో మాట్లాడుకుంటే ఇప్పుడు లోకం అంతా వ్యాపించిపోయిందా లేదా? ప్రతి వాడికి ఇంకా పారాయణం చేస్తున్నారా లేదా? చేస్తున్నారుగా. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నా లోకం కోసమే కదా చెప్పింది. కనుక ఆ చెబుతూ మాట చెప్తాడు, ఇది రాజ విద్య. ఈ భక్తి యోగం అనేది రాజ విద్య. అంటే రాజుల విద్య. అయితే మరి మనం ఎందుకంటే చదవడం, మనం ఏం రాజులమా? కాదయా, రాజుల వాళ్ళు పారాయణ చేసుకోవాలి కానీ మనకెందుకు పారాయణ అంటే, కాదయ్యా విద్యలన్నిటిలోనూ రాజుగారి లాంటిది. రాజుగారు అని చెప్పడానికి కారణం ఏంటి? భగవద్ రామానుజు భాష్యంలో రాజాను అగాధ హృదయ, అగాధమైన హృదయం కలిగిన వాళ్ళు రాజులు. అంటే వాళ్ళు మనసులో ఏమనుకున్నారో బయటికి తెలియదు. వాళ్ళకి శోకమైన ఆనందమైన అది. బ్రాహ్మణుడికి రాజుగారికి తేడా ఏమిటంటే, బ్రాహ్మణుడికి కొంచెం చిన్న ఎవరైనా దక్షిణ గట్టిగా ఇచ్చారనుకోండి, వెంటనే తీసి ఇలా అనేసుకుంటాడు, ఆనందం పట్టలేడండి. లేదా ఓసారి దెబ్బగా తగిలింది, అమ్మో 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 అంటాడండి. కానీ అదే క్షత్రియులు అయితే చాలా గంభీరమైన హృదయం కలిగిన వాళ్ళు కనుక కోపము బయటపడదు, ప్రేమ బయటపడదండి. ఎప్పుడు పని జరిగినప్పుడు తెలుస్తుంది. రామచంద్రుడిని వర్ణిస్తూ ఆయన ఆలోచనలు లోకానికి ఎలా తెలుస్తాయంటే పని జరిగిన తర్వాత తెలుస్తాయి. జరిగిన తర్వాతే తెలియాలి. మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసాం అనుకోండి, ఎవడో పిలిస్తే తెచ్చేసుకుంటాడు కదా. పని జరగకుండా అనిస్తే తెచ్చేసుకోడండి. కనుక పని జరిగిన తర్వాత తెలియాలి ఆ పని. కనుక అలాంటి గంభీరమైన హృదయము కలిగిన వారి చేత మాత్రమే భావింపదగినటువంటిది భక్తి యోగము అన్నాడు. అతి రహస్యమైనటువంటిది పరమాత్మని బట్టి ఇచ్చే విద్య అంటే మరి రహస్యమైనటువంటిది యోగ్యత లేని వాళ్ళకి వినడానికి అర్హమైనటువంటిది కాదు కనుక రాజగుహ్యం అన్నారు కదండి. ఈ భక్తి యోగానికి గొప్పతనమేమి చెప్పుకున్నాం కదా. భగవంతుడి లోకంలో అవతరిస్తాడని భగవంతుణ్ణి లాక్కొచ్చి మన హృదయంలో పెట్టేది భక్తి. భగవంతుడు ఎప్పుడు ఉంటాడు మన హృదయంలో? భక్తి లేకపోతే హృదయంలో ఉంటాడా? భక్తి ఉన్న తర్వాత విడిచిపెట్టి ఉంటాడా? ఉండలేడుగా. பனிக்கடலில் பள்ளிகோளை படக விட்டு ஓடி வந்து என் மனக்கடலில் வாழ வல்ல மாயமனாள நம்பி தனிக்கடலே தனிசுடரே தனியுலகே என்றென்று உனக்கிடமாயிருக்க என்னை உனக்குறித்தாக்கினே. ఏంటంట పెరియాడు గారి యొక్క సూక్తం అండి. ఏమయ్యా స్వామి, వచ్చి నా హృదయంలో ఉన్నావు నువ్వు, అసలు ఉండడానికి నీకు ఎక్కడ జాగా లేదా? వచ్చి నా హృదయంలో ఉన్నావు నువ్వు. ఎంచేత నీకంటూ తని కడలే ఓ సముద్రం ఉంది, తని సుడరే సూర్య మండలం ఉంది, తని ఉలహే వైకుంఠం అనే లోకం ఉంది. ఎడమాయిక ఇన్ని చోట్లు నీకు ఉన్నాయి కదా స్వామి. అవన్నీ విడిచిపెట్టి వచ్చి నా హృదయంలో ఉన్నావు నువ్వు. ఆ హృదయంలో ఉండడంలో కూడా ఎలా ఉంటుందో తెలుసండి. ఎప్పుడైనా సరే ఆర్డర్ ఇచ్చారనుకోండి, అది వెంటనే ఇంప్లిమెంట్ అయిపోవాలి. ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఎవడో ఒకటి స్టేజ్ వచ్చేయడం ఏదో చేసాడు అనుకోండి, ఆగిపోతుంది కదండి. కనుక ఏం చేస్తారు ఎవరైనా తెలివైన వాళ్ళు, దాని వెంటనే ఇంప్లిమెంట్ ఏం చేసుకుంటారు కదండి. అలా భగవంతుడు కూడా పెరియాడు వారు ఆ భగవంతుడిని స్మరించారండి ప్రేమగా. చూచాడు భగవంతుడు, అబ్బో ఈయన మన ప్రేమగా స్మరించారండి, కనుక ఏం చేయాలి?
మనమేమైనా కాసేపు ఆలస్యం చేస్తే మనసు మారిపోతే అందుచేత ఓడి వందు పరిగెత్తుకుని వచ్చిన హృదయంలో కూర్చున్నాను. ఆ మనసు మారిపోకుండానే రావాలి. సామెత ఉందిగా, ముద్దొచ్చినప్పుడే చంకరెక్కాలని సామెత అండి తెలుగులో. అలాంటి పిలిచినప్పుడే వెళ్ళాలండి. తర్వాత ఎప్పుడు పెడితే ఆడరమన్నారు, అప్పుడు పిలిచినప్పుడు వచ్చా అని అనరండి. కనుక ఓడి వందు మనక్కడలి వాడల్ల మాయవనాడనంబి, నా మనసునే సముద్రంలో సుఖిస్తున్నటువంటి ఎవరైనా మాయవనాడనంబి. ఆశ్చర్యకరమైన లక్ష్మీ వల్లభుడు అండి. అంటే అర్థం అమ్మగారితో పాటుగా వచ్చాడని అర్థం. కనుక ఎందుకని మళ్ళా ఈ అసమాని వాట్సాప్ లో చూసుకోవడాలు మాట్లాడుకోవడాలు ఎందుకు వచ్చిన కర్మ, ఆ లక్ష్మీదేవిని కూడా మనతో పాటు తెచ్చేసుకుంటే ఇక్కడే కష్టం వేసుకుంటాం అనుకుని అది తెచ్చేసుకున్నాడండి ఆయన. కనుక మాయవనాడ నంబి అని ఇలా తీసుకొచ్చే సామర్థ్యం దేనికుంది? భగవంతుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించే సామర్థ్యం దేనికుంది? భక్తి యోగానికి ఉంది. భక్తి యోగం ఎట్లాంటిది? భగవంతుడు లాంటిది. భగవంతుడికి రెండు స్వరూపాలు. ఎంతైంది సమయం? అది కూడా చూడాలిగా. కనుక భగవంతునికి రెండు స్వరూపాలు, ఒకటి ఉపాయత్వం, మరొకటి ఉపేయత్వం. ఉపాయత్వం ఫలాన్ని పొందింపజేసే సాధనము ఆయన, పొంది ఆనందించేది ఆయననే, ఫలము ఆయనే కదండి. భక్తి యోగం కూడా ఈ రెండింటినీ కలిగిన అదే సాధిస్తున్నారు. ఏమని? ఈ భక్తి యోగం, భక్తి అవతారం, భక్తి అవతారం అనేది కూడా స్వయం ప్రయోజనవాద భక్తి అవతారం. ఇదే మాట రాజగుష్య యోగంలో భగవానుడు చెప్తూ ఏమంటాడు ఆయన? సుసుఖం కర్తుమవ్యయం. భక్తి యోగాన్ని గురించి చెప్తూ, అర్జున మిగతా యోగముల వంటిది కాదురా భక్తి యోగము. మిగతా యోగాల్లో సాధన దశలో కష్టం, సాధ్య దశలో ఆనందం. కర్మలు ఆచరించాలంటే కష్టమే కదండి. ఆ చన్నీళ్ళ స్నానాలు చేయాలి, ఏవో మరొకటి నేల మీద పడుకోవాలి, ఇవన్నీ కష్టమే కదా. ఫలితం ఆనందంగా ఉంటుంది. వైకుంఠానికి వచ్చిన తర్వాత ఆనందమే, కానీ ముందంతా కష్టం. కానీ జ్ఞానయోగమైన, కానీ భక్తి యోగం అలా కాదు. కర్తం సుసుఖం, చేయడం కూడా ఆనందం అండి. ఏమిటి చేస్తాం? భక్తి యోగం అంటే కరుణ మూసుకుని పరమాత్మను ధ్యానం చేయుట. ఆ ధ్యానం చేస్తే ఎవరిని ధ్యానం చేస్తాం మనం? ఎవడో అద్వైతుల్లాగా జ్యోతిని కాదుగా, దివ్యమంగళ విగ్రహ విశిష్టుడైన పరమాత్మని. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తుంటేనే దానికి ఏం పేరు? శుభాశ్రయము అని పేరు కదా. శుభాశ్రయం అయిన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తుంటే ఆనందం. అంటే సాధన దశలో ధ్యానం చేసేటప్పుడు ఆనందమే, సాధ్య దశలో అనుభవించేటప్పుడు ఆనందం. కనుక భక్తి యోగము పరమాత్మ లాంటిదే. ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే, స్వయం ప్రయోజనం. అలాగే భక్తి యోగం కూడా. అలాంటి భక్తి యోగాన్ని ఈ లోకములోనికి అవతరింపజేసినటువంటి వారు పరమార్థ. ఎలాంటిది అది భక్తి? పరమార్థ అంటే పరమ ప్రయోజనం. అర్థం అంటే ప్రయోజనం, పరమ ప్రయోజనం. ఇంతకు మించిన ఆనందమే ఉందండి. పరమాత్మని పొంది ఆనందించుట కంటే గొప్పదేమైనా ఉందా? లోకంలో కఠోపనిషత్తు చెప్తుంది, ప్రేయస్సు శ్రేయస్సు. భక్తి యోగాన్ని చెప్పడమే అర్జునుని తాత్పర్యం. కనుకనే భగవద్రామానుజులు అవతారికలో, భాష్యం అవతారికలో అనుగ్రహించినప్పుడు కూడా భక్తి యోగం అవతారయామాస, భక్తి యోగమును అవతరింపజేసిన ఈ భగవద్గీత శాస్త్రము ద్వారా అని చెప్తారు కదా భాష్యంలో. కనుక ఈ భక్తి యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. గీతకు తాత్పర్యం ఇదే. మిగతా వాళ్ళు ఎవరో కర్మ జ్ఞానం కాదు భక్తే అని భగవద్రామానుజుల తాత్పర్యం కదా, కర్మజ్ఞాన సహకృతమైనటువంటి భక్తి యోగము అని. కనుక ఈ భక్తి యోగంతో పరమాత్మను ధ్యానం చేయుట వలన ఏమవుతుంది? ప్రయోజనం ఏమిటి? స్వయం ప్రయోజనం, పరమ ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇదే పరమార్థమైన ప్రయోజనం. ఇప్పుడు భగవంతుని పొందడం వలన కలిగే ఆనందం కంటే మిగతాది ఏదైనా అలాంటి ఆ తత్తుల్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఉందా? భగవంతునితో సదృశమైన వస్తువు ఏదైనా ఉందండి? ఏమీ లేదు కదా. కనుక ఎవళ్ళు కోరుకున్నా ఈ జన్మలో కానివ్వండి, మరో 100 జన్మలకు కానివ్వండి, అంతిమ లక్ష్యం ఏమి అంటే పరమాత్మను పొందుట. కనుక ఈ భక్తి అనేటువంటిది పరమార్థము. కనుక పరమ ప్రయోజనం ఇదే. ప్రయోజనము, పరమ ప్రయోజనము. కఠోపనిషత్తు చెప్తుంది, శ్రేయశ్చ ప్రేయశ్చ. నాయన ఈ లోకంలో ప్రేయస్సు అనేది ఉంది, శ్రేయస్సు అనేది ఉంది. చాలా అద్భుతమైన గంభీరమైన మాట అండి.
అర్జునుడు యుద్ధం చేయాలా మానాలా తెలియలేదు. భగవంతుని అడిగాడు, యశ్రేయస్య నిశ్చితం తన్మే బ్రూహి, ఏది శ్రేయస్సో చెప్పమని అడిగాడండి ఆయన. అడిగితే ఈయన ఉపన్యాసం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతూ 9 అధ్యాయాలు అయిపోయి కదండి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అర్జునుడికి అనుమానం వచ్చింది, ఇదేమిటి నేను యుద్ధం చేయాలా మానాలా అని నేను అడిగితే నేడు నాకెందుకు ఈ కర్మయోగం, నాకెందుకు ఈ జ్ఞానయోగం, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈయన అని ఆశ్చర్యపోతున్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? ఆమ్రాన్ పృష్టవ కోవిందారాధిష్ట అని సామెత ఉంది సంస్కృతం. మనం ఎప్పుడైనా బజార్కి వెళ్ళామనుకోండి, షాప్కి వెళ్ళామనుకోండి, పూర్వకాలంలో కిరాణా కొట్లే కదండి, ఏమయ్యా కందిపప్పు ఉందా అంటే వాడి దగ్గర కందిపప్పు లేదు అనుకోండి, బేరం ఊరికే పోనేవాడు, ఏమండి ఏ క్లాస్ పెసరపప్పు వచ్చిందండి ఎలాగో అలా చెప్పి వారికి అడిగడి పంపించేస్తాడండి. అలా నేను యుద్ధం చేయాలా మారాలా అని ఈయన అడిగితే ఈయన దగ్గర ఎంతో పోలంత జ్ఞానం ఉంది, స్టోర్ చేసి పెట్టుకున్నాడు. ఇదంతా దొరికాడు మనకని చెప్పేస్తున్నాడు. అని ఈయన అడిగింది ఏంటి? ఏది శ్రేయస్సు అని అడిగాడండి. కానీ భగవంతుడు అలా చెప్తాడా? ఒకటి అడిగితే ఒకటి చెబితే శాస్త్రం ఎలా అవుతుందండి? అది ప్రమాణం ఎలా అవుతుంది? ఏమడిగాడు అర్జునుడు? ఏది శ్రేయస్సు నాకు చెప్పు. కఠోపనిషత్తు శ్రేయస్సు ప్రేయస్సు అని రెండింటిని చెప్పింది. ప్రేయస్సు అంటే కొంతకాలం ఉండిపోయే సుఖాలు, శ్రేయస్సు అంటే ఎల్లకాలం ఉండే పరమాత్మానుభోజ ఆనందము. కనుక ఆ శ్రేయస్సును చెప్పమని అడిగాడు. కనుక ముక్తిపాయం ఏమిటో చెప్పాలని శాస్త్రం చెప్పాడండి. కనుక ఆయన చెప్పింది ఆయన తప్పుందా? ఆయన అడిగిన దానికేగా చెప్పాడు. కనుక అక్కడ అర్థం చెప్పుకునేప్పుడు కూడా యశ్రేయస్యా నిశ్చితం తన్మే బ్రూహి అన్నాడు ఆయన. యత్ శ్రేయ ఇది నిశ్చితం తన్మే బ్రూహి, ఇలాగే అర్థం చెప్పుకోవాలి. యత్ మే శ్రేయ తత్ బ్రూహి. ఇప్పుడు యుద్ధం చేయాలా మానాలా, ఏది నాకు శ్రేయస్సో అది చెప్పు అని అడగలేదు ఆయన. యత్ శ్రేయ ఇది నిశ్చితం, లోకంలో పరమాత్మను పొందడానికి ఏది శ్రేయస్సు అని నిర్ధారింపబడి ఉందో తత్ మే బ్రూహి, అది నాకు చెప్పు అని అడిగాడు. కనుక మరి అలా ఉన్నటువంటి శాస్త్రార్థాన్ని చెప్పాడండి ఆయన. కనుక ఈ భక్తి యోగం అనేటటువంటిది స్వయం ప్రయోజనమైనటువంటిది, పరమ ప్రయోజనమైనటువంటిది. పరమ ప్రయోజనం అంటే వైకుంఠానికి పెడితే చేసే పని ఏమిటి? ఆయన దర్శించడం, ఆనందించడం కదండి. ఇప్పుడు భక్తి యోగంలో ఉన్నప్పుడు చేసే పని ఏమిటి? మానసికంగా ఆయనను దర్శించడం. ఆ దర్శనం అంటే భక్తి యోగం, ధ్యానం అంటే మన ధ్యానం లాంటి ధ్యానం కాదు. మనం కళ్ళు మూసుకుంటే భగవంతుడు తప్ప మిగతా అన్ని తెలుస్తూ ఉంటాయి. తిరువారాధనలో ఉన్నామనుకోండి, ఎవరో వచ్చి తలుపు కొట్టారు అనుకోండి, అక్కడ గదిలో కొట్టుకున్నాడు, ఈ వంటింట్లో భార్య ఉంది, వాళ్ళెవరికి వినపడదు, కానీ తిరువారాధన చేసేవాడికి వినపడుతుంది. కనుక అయ్యాడు తలుపు ఎవడో బాధుతుంటే తలుపు తీరేయండి అంటే ఎందుకని? ఆ భార్యకి వంట చేయడంలో ఏకాగ్రత, ఆ కొడుక్కి చదువుకోవడంలో ఏకాగ్రత, మనకి తిరువారాధనలో అంత ఏకాగ్రత ఉంది కనుక మనకే వినపడుతుందండి. ఇది మన ధ్యానం. ధ్యానం అంటే ఎలా ఉండాలండి? ఇతర విషయములలోనికి వెళ్ళేటటువంటి ఇంద్రియములన్నిటినీ ప్రత్యాహారం అంటారు కదా అష్టాంగ యోగంలో, వాటిని వెనక్కి లాక్కుని ఈ మనసుకేసి తిప్పుకుని మనసుకి అధీనం చేసుకుని ఈ మనస్సును కూడా ఇతర విషయములకేసి వెళ్లకుండా లోపల ఉండే ఆత్మకేసి తిప్పుకుని ఆత్మ యొక్క యథార్థమైన స్వరూపాన్ని భావన చేసేలా చేసి అలా కొంతకాలం సాగిన తర్వాత ఈ మనస్సు ఆ ఆత్మతో ఆగకుండా ఆ ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని భావన చేసేదాకా తీసుకుని వెళ్ళి అప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని అద్భుతంగా చెప్తాడు మహర్షి ఎలా చేయాలి. పరమాత్మ స్వరూపాన్ని ముందు ఓ పెద్ద విగ్రహం కనబడుతుందండి. ముందు మొదటి ధ్యానంలో పెద్ద విగ్రహం, ఆ తర్వాత ఏదో లీలగా చిన్న మూర్తి, వాటి తర్వాత గోముఖంలాగా తిరుముఖ మండలం మాత్రమే, అంటే గోవు పడుకుని ఉన్న గోవు మనకి దూరం నుంచి చూస్తే ఎలా కనబడుతుంది? ఆ గోవు ముఖం మాత్రమే కనబడుతుంది, మిగతా అంతా కనబడదు. అలా కనబడేలా యోగ ప్రక్రియనంతా పతంజలి చెప్పాడు, విష్ణు పురాణంలోనూ చెప్తారు కదా మనకి. అలా యోగం చేయాలండి. అలా పరమాత్మని దర్శిస్తున్నప్పుడు మరి మిగతా దేని మీద దృష్టి ఉండదు, పరమాత్మయే కనబడుతూ ఉంటాడు. ఆయన ఎవరు? ఆనందాన్ని ఇచ్చేటటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలవాడు కనుక ఆయన చూస్తుంటేనే ఆనందం కలుగుతుంది. వైకుంఠం వెళ్ళినా ఆయనను చూచిన ఆనందమే, ఇక్కడ భక్తి యోగంలో ఉన్నా ఆయనను చూచిన ఆనందమే. కనుక భక్తి యోగం అనేది స్వయం ప్రయోజనం.
మరి ఒకటేది మనకు ధ్యాన విషయం కాదు, మన ధ్యానంలోనికి రాకూడదు. కనుక ఈ ప్రేమ ఎలా ఉండాలి భగవంతుని యందు? భగవంతుల్ని కూడా కబళించేసేటంతటి ప్రేమ ఉండాలి. భగవంతుడికి మన మీద ప్రేమ ఉంది కదండి, ఆయన ప్రేమను కూడా మించి ఉండే ప్రేమ ఈ హృదయంలో ఉండాలి. అది భక్తి అంటే. ధ్యానం చేసేటటువంటి వానికి ఉండాల్సినది మొత్తం ఈ జగత్తంతా అండి, భూమి ఈ సముద్రంలో ఉంది, మొత్తం అంతా ఆకాశంలో ఏమిటి, ఆకాశం ఏదో జలావరణంలో ఏమిటి, అదేదో అగ్ని ఆవరణంలో ఏమిటి, అదేదో వాయు ఆవరణంలో ఏమిటి, అదేదో ఆకాశావరణంలో ఇమిడి ఉంది బ్రహ్మాండం. ఇవన్నీ పరమాత్మలో ఇమిడి ఉన్నాయి. ఆ పరమాత్మ కూడా ఈ భక్తి లోపల ఇమిడిపోయి ఉన్నాడు. అంటే ఈ భక్తిని మించినటువంటిది వేరొకటి లేదు. భగవంతుడిని కూడా కబళించగలిగినటువంటి భక్తి అతన్ని పెరిగి అన్నావా అన్నారు కదా. కనుక సమగ్ర ఆ భక్తి ఎలా ఉండాలి? సమగ్రమైనటువంటిది ఉండాలి. అతని పెరిగి అన్నావా ఎన్రుంబడి కొరవత్తిరుక్క ఈ లోటు లేకుండా ఉండుట. భక్తి యోగాయ భక్తిని కలిగినటువంటి వారైనా ఉత్తమాన భక్తి జ్ఞానంగా ఇరండయ్యం భక్తి శబ్దత్తారే సొల్లిచ్చు. ఇక్కడ వాళ్ళ సమగ్ర భక్తి యోగాయ అన్నారు కదా. అంటే అర్థం ఏమిటి? జ్ఞానం, ఇందాక జ్ఞానం అని చెప్పారు కదా, జ్ఞానము భక్తి రెండింటినీ కలిపి భక్తి అంటున్నారు. భక్తి అంటే ఏమిటి? భక్తిశ్చ జ్ఞాన విశేష అనే శాస్త్రం చెప్తుంది. జ్ఞానమే తెలుసుకోవడం అండి. భక్తి అంటే ఏంటి? పరమాత్మను తెలుసుకొనుట. కానీ స్వరూప రూప గుణ విభూతి మహా ఐశ్వర్యములన్నిటినీ తెలుసుకొని భావన చేయుట కదా. కనుక భక్తి అన్న జ్ఞాన విశేషమే. కళ్ళు మూసుకుంటే భక్తి అని కాదు, కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది. కనుక అది కాదుగా భక్తి అంటే. ఆ జ్ఞానం ఉండాలి పరమాత్మ యందు, ప్రీతి, అందువలన ప్రీతి కలగాలి. ఆ ప్రీతితో నిరంతర ధ్యానం ఉండాలి. ఇది కదా భక్తి యోగం అంటే. కనుక జ్ఞానంతో కూడినటువంటి భక్తి అని రెండింటినీ ఒకే శబ్దంతో చెప్తున్నారు. భక్తి శబ్దత్తానే సొల్లిత్తు ఇరండు ఒరు నీరానబడియాలే. ఒకే నీరు కలిసిపోతా. జ్ఞానము భక్తి రెండు కలిసిపోతాయండి. రెండు పరమాత్మకు సంబంధించినటువంటివే అవడం వలన భక్తి అనేది కూడా ఒక రకమైన భావన. భావన అంటే జ్ఞానం కదా. కనుక రెండు ఒకటే. కనుక భక్తి యోగాయ యమినాంబరాయ అద్భుతమైన యమినాంబరాయ. యమినాంబరాయ అంటే యమి. యమి అంటే యమనము చేయువాడు. యమనము చేయువాడు అంటే నియమించువాడు, తన ఇంద్రియములను నియమించువాడు. ఇతర విషయాన్ని చూడకూడదు, ఇతర విషయాన్ని భావన చేయకూడదు. అంటే ఈ మనసు వినాలిగా. వింటుందా? మన మనసు వింటుందా? ఏది వద్దంటే దాన్ని 10 సార్లు గుర్తుకు చేస్తుంది. మర్చిపోదాం అనుకున్న కొద్ది అదే గుర్తుకొస్తూ ఉంటుంది కదా. అలా కాదు. యోగం అంటే ఏమిటి? ఆ మనసును నియంత్రించి భగవంతుని చూడంటే భగవంతుడినే చూడాలి. ఇతరమైన వాటిని తెలవకంటే ఇతరమైన వాటిని తెలవకూడదు. అంతేనా? ఏమైనా వరాయ. అలాంటి వాడు చాలా మంది యోగులు ఉంటారు కదండి. అందరిలోకి శ్రేష్ఠులైన వారు ఈ ఇంద్రియముల మీద వారికి ఎంత పట్టు ఉందంటే, ఒకవేళ ఏ కారణం చేతనైనా వీరొకవేళ భగవంతుణ్ణి స్మరించద్దు అనుకున్నా ఆ ఇంద్రియములు భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేనంతగా ఇంద్రియములను మార్చివేసినటువంటి వారు. ఉదాహరణ ఎవరండి? నమ్మాళ్వార్. వీరి గురువు గారు వారే కదా నమ్మాళ్వార్. నమ్మాళ్వార్ ఎంత అద్భుతమైనటువంటి తిరువాయుడు అండి. ఏమంటారు నమ్మాళ్వార్? ముడియారే అనే తిరువాయుడిలో ముడియారే కరణంగల్ అవయాహ. ఆచార్య హృదయకారుడు యొక్క సూత్రం. ముడియారేల్ కరణంగల్ అవయాహ. ముడియారే అనే తిరువాయుడిలోని కరణములు ఇంద్రియములు. ఏడో తిరువాయుడిలో ఇంద్రియములు చేసినటువంటి పని నమ్మాళ్వార్లు పరమాత్మతో మొరపెట్టుకుంటూ చెప్తున్నారు, నా ఇంద్రియములు స్వామి ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయట? క్షామకాలంలో, క్షామకాలం అంటే అసలు ఎక్కడ బియ్యం దొరకడం లేదు. పెరియాళ్వారు చాలా అందంగా చెప్తారు. కాసిన్వాయ్ కరంబిర్కిలం మారిలి సోరిట్ అన్నారు. కాసిన్వాయ్ కరంబిర్కిలం అంటే దోసెడు కాసులు పట్టుకెట్టి పోస్తే దోసెడు బియ్యం ఇస్తున్నట్టు. అలాంటి క్షామకాలం అంటారు కదండి. అలాంటి క్షామకాలంలో ఇంట్లో బహు కుటుంబీకుడి ఉంది, సంతానం పిల్లలండి అందరూ. వాళ్ళ ఆకలికి ఆగలేరు కదా, వాళ్ళ అర్థం చేసుకోలేరు కదా బాబు. ఏదో ఈయన కష్టపడి ఎక్కడికో వెళ్ళి ముష్టెత్తి తెచ్చి
జాగ్రత్తగా అన్నం ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ అన్నం మీద ఒక్కసారి అందరూ పడిపోతారండి. అందరికీ ఆకలి కదండి, ఒక్కసారి పడిపోతారు. అందులో కొంచెం బలం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడు తీసేసుకుని పక్కవాడితో కూడా తినేస్తారు కదండి. అది సహజం. అంటే ఆకలి తీవ్రత అలా చేస్తుందండి. ఇప్పుడు నమ్మాడు వారి ఇంద్రియములు ఆ దశలో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే భగవంతుని మీద ఇతరమైనటువంటి ఇంద్రియం యొక్క వృత్తిని మరొక ఇంద్రియం ఆశపడుతోంది. కన్ను అనుకుంటుందిట భగవంతుని చూడటం కదా పని, చూడాలని ఆశపడటంలో తప్పులేదు. నేను చెవిలా వినాలి అనుకుంటున్నాను. కన్ను చూడగలదు కానీ చూడడము చూడాలి, వినడం కూడా వినాలి. శ్రవణేంద్రియం నేను వింటే తనివి తీరదు కనుక అదే చిన్నపిల్లల సంగతి చెప్పుకున్నాం కదా, పక్క వాడితో కూడా తీసుకుంటే తృప్తి తీరదు. అలాగా ఇంకో ఇంద్రియం యొక్క వృత్తి కూడా నాకు కలగాలి అని భగవంతుడితో ఏమంటే మీ ఇష్టం వచ్చినట్లుగా మీ ఇంద్రియాలన్నీ అలా మరబెడుతున్నాయంటే నేర్చడం నా వల్ల అవుతుందా? కన్నంటే చూడడమే, చెవంటే వినడమే. అలా అనుకో పరమాత్మ. నీ గోరువులు మా గోరువులునా అంటారు నమ్మాట వారు. అదేంటనా మరి నువ్వు ఎక్కడ పడుకున్నావు? ఆదిశేషుడి మీద. ఆదిశేషుడికి పేరేం పేరు? చక్షుశ్రవాహ, కళతో వింటాడు ఆయన. కనుక బాబుకి ఏం పేరండి? చక్షుశ్రవాహ అని. మరి మీ వాడు మాత్రం కళ్ళతోటి వినొచ్చా? నా కళ్ళు మాత్రం వినకూడదా? కనుక నా చెవులు కనకూడదా? కనుక అంటే ఇతరేంద్రియ వృత్తులను ఇతరేంద్రియములు ఆశపడేటంతటి ప్రేమను తమ ఇంద్రియములకు కలిగించినటువంటి వారు నాథమునులు. కనుక వరాయ అలాంటి వారందరిలోనూ శ్రేష్ఠులైనటువంటి వారు ముడియాని సొల్లిగినబడి, ముడియాని అనే తిరువాయుడిలో చెప్పబడినటువంటి రీతిగా అవனை அல்லது அறியாத కరణங்களை ఉడయరాయి இருப்பார்க்கு. ఆ భగవంతుని స్మరించడం తప్ప వేరొక విషయాన్ని అనుభవించినటువంటి ఇంద్రియములను కలిగినటువంటి యోగులైనటువంటి వాళ్ళందరికీ வாயவனை அல்லது வாட்டாது என்று இருக்கும் அவர்களுக்கு எனக்கு ఒక ప్రమాణం. అవనై అల్లదు వాట్టాదు. ఈ నోరు భగవంతుని నామములను తప్ప వేరొక నామమును కీర్తించదు అన్నారు కదండి 17వ సూక్తం. ఎండిరుக்கும் అవర్కు వరణీయరాయిరుக்கும் అవర్. అలాంటి వాళ్ళు కూడా అయ్యా ఈయన పెద్ద ఆయనండి, ఈయన పట్టుకుంటే మనకి జ్ఞానం కలుగుతుంది అనదగినటువంటి జ్ఞానాధిక్యం కలిగినటువంటి వారు వీరు. కనుక అట్లాంటి వారికి భూయో నమః మొత్తం అన్వయంతో అర్థం సాధిస్తున్నారు. అపరిమితమైన అచ్యుత భక్తి తత్వజ్ఞాన, అచ్యుతుని యందు ఉండేటటువంటి భక్తి తత్వజ్ఞానము అనేటటువంటి అమృతాబ్ధి పరివాహ. అమృతం, ఆ అమృతం సముద్రం, ఆ సముద్రాన్ని కలిగి ఉండి ఆ సముద్రం ఈ లోకంలోనికి జాలువారేలా అంటే ప్రవాహంగా ప్రవహించేటటువంటి రీతిగా చేసినటువంటి వాక్కు. ఆనందం బయటకు వాక్కుల రూపంలో ఏదో వస్తుంది, మనసులో ఉండే ఆనందం. అలాంటి ఆ వాక్కులు ఎలాంటివి? మనకి వచ్చే ఆనందం. ఇప్పుడు ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, వాడు 6 కొడితే అంటాం. అంటే ఏంటి? నిరసన రావడమే తప్ప మనకేమి ప్రయోజనం రాదు కదండి. కానీ అది అలా కాదు. భగవంతుడిని స్మరించే వాక్కులు. మనకి జ్ఞానం లేకపోవచ్చు గాక, ధ్యానం లేకపోవచ్చు గాక, ఆ మాటలు వింటే తరించేస్తాం. కనుక శుభైర్వచోభి, పరమాత్మని గురించి కీర్తించిన వాక్కులు శుభకరములు కాక మరొకటి ఎలా అవుతాయండి? కనుక శుభైర్వచోభి, తమ వాక్కులతో లోకే అవతీర్ణ సమగ్ర భక్తి యోగాయ, లోకంలో అవతరించినటువంటి సమగ్రమైనటువంటి భక్తి యోగమును కలిగినటువంటి వారైన యమినాం వరాయ, యోగులందరిలోనూ శ్రేష్ఠులైనటువంటి నాథమునయే, నాథమునులకు నమః, నమస్కారము అంటూ. అతివృష్టి అనావృష్టి మీకే చెల్లుతుంది. అతివృష్టి అనావృష్టి ఎందుకని అంటే రోజుకు 4 శ్లోకాలు, 4 శ్లోకానికి 4 రోజులు, 2 అది పరిపూర్ణ అనుభవం అండి. అది పరిపూర్ణ అనుభవం కదా, అది సరిపోతుంది. శ్రీ భారద్వాజ వంశాంబ శిష్య బృందావనాట్యం
శ్రీకృష్ణ శ్రీ శోభనాథరి అధిగత షటజిసారార్థం సేవే శ్రీ వెంకటార్యం మృగమధురవచో జీవితాంధ్రిశ్రితౌహం. ఇది దోషం కాదు, ఎందుకంటే సమాస వ్యాసం అని రెండు ఉంటాయి. సంక్షేపంగా చెప్పడం ఒక పద్ధతి, విశదంగా అనుభవించడం. ముందు సంక్షేపంగానే చెప్పాలి, ఎందుకంటే లేకపోతే మనకేదో అగమ్యగోచరంగా ఉంటుంది. ముందు ఏమిటి వింటున్నామో అందులో సంక్షేపంగా తెలియాలి కనుక అదంతా మీకు అయిపోయింది కనుక ఇప్పుడు మనం విశదంగా టాపీగా వెళ్ళినా ఇబ్బంది అంతే. కాలక్షేపం వింటున్నాయి. గుడ్ అయిపోయింది. కారం వేయడం లేవు అసలు లేవు.